పాదపద్మాలకి మరొకసారి నమస్కరిస్తూ, నేను 2 నిమిషాలు వారి సమయం తీసుకోను, మీ సమయం అంతకంటే తీసుకోను. 2 విషయాలు మనవి చేసి ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. మొన్న ఈ మధ్యన అమెరికాలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని నాట్స్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మంది ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నటువంటి వారు నాకు మిత్రులు అవడంతో నన్ను కూడా అక్కడికి రమ్మని ఇన్సిస్ట్ చేసి ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారి చేత ఒక స్పీచ్ ఇప్పించాలి, వారు కనుక లాస్ ఏంజలీస్ వస్తే కనుక మేము చాలా సంతోషిస్తాం, వారు రాలేని పక్షంలో వారి చేత ఏదైనా ఒక మెసేజ్ ఇప్పించగలిగినట్లయితే మేము చాలా ఆనందిస్తామని అంటే, కోటేశ్వరరావు గారు మామూలుగా యథావిధిగా నేను పరాయి దేశంలో కాలు పెట్టను అని చెప్పి తిరస్కరించారు. సరే, ఒక స్పీచ్ ఇవ్వండి స్వామి కాస్తంత వాళ్ళకంటే మా టీవీ వారి సౌజన్యంతో ఒక స్టూడియోలో ఒక మెసేజ్ రికార్డ్ చేశారు. అది వారికి నిత్యం జరిగే కార్యక్రమాల్లో అదొక కార్యక్రమం కాబట్టి అందులో వింత ఉండకపోవచ్చు, కానీ ఆ స్పీచ్ని అంతా రికార్డ్ చేసి ఎడిటింగ్ వర్క్ అంతా చేసిన తర్వాత దాన్ని ఒక పెన్ డ్రైవ్లో పెట్టి దానికి ఒక రిస్ట్ బ్యాండ్ షేప్లో తయారు చేసి వాళ్ళు దాని మీద చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం 2015 అని ప్రింట్ చేసి వచ్చిన అతిథులందరికీ వాళ్ళు అది ప్రజెంట్ చేశారు. అది ఆ రిస్ట్ బ్యాండ్లోంచి తీసేస్తే ఆ పెన్ డ్రైవ్ కారులో పెట్టుకుని వినడానికి వీలుగా ఉండేటట్టుగా తయారు చేసి, ఎందుకంటే అమెరికాలో టెక్నాలజీకి కొదవ లేదు కాబట్టి మీరు నిత్యం వినండి, దీనివల్ల మీరు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ మనసులు మీ నడవడిక మార్పు రావాలనేటువంటి సదుద్దేశంతో ఆ మహాసభలో ఆ స్పీచ్ అంతా ప్లే చేశారు 15 నిమిషాల పాటు. అంటే సమయం సరిపోదు కాబట్టి 15 నిమిషాల పాటు స్క్రీన్ మీద కనపడేటట్టుగా ఆ స్పీచ్ అంతా కూడా అక్కడ ప్రసారం చేసి ఆ రిస్ట్ బ్యాండ్ ఇచ్చారు. వారు నేను వచ్చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న విన్నపం చేశారు. కోటేశ్వరరావు గారికి మా తరఫున ఆర్గనైజేషన్ తరఫున పర్టికులర్గా డాక్టర్ మాదాల రవి గారని మన గుంటూరు జిల్లా వాసివారు, వారు నాకు చెప్పింది ఏమిటంటే, కోటేశ్వరరావు గారికి మా తరఫున చిరు సత్కారం చేయండి, మీరు వారు తిరస్కరించరు అనేటువంటి సదభిప్రాయంతో ఈ సంస్థ తరఫున మేము ఈ రిక్వెస్ట్ చేస్తున్నాం అని అన్నారు. నేను తీసుకొచ్చాను, అది యథావిధిగా వారు తిరస్కరించారు. కానీ అది ప్రస్తుతం కాకపోయినా తర్వాత కాలానికైనా దాన్ని ధరించేటువంటి యోగ్యత వారికి ఒక్కరికే ఉంది కాబట్టి అనే నా మనవి. ఆ తర్వాత వారి ఇష్టం, ఈశ్వరుడు అనుగ్రహం. ఈశ్వరుడు నా మీద చాలా కృప చూపిస్తాడు. నేను చెప్పిన మాట కాదండు, వారు చెప్పిన మాట వద్దండు, అదే జరగాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న విన్నపం, నేనేదో చిరు సత్కారం నేను మీ అందరి తరఫున, మీ అందరిలో నేను ఒకడిని అని చెప్పడం కోసం మీ అందరి తరఫునే నేను నిన్న సవినయంగా వారి పాదపద్మాలకి నేను నమస్కారం చేసుకుని నేను వారికి నూతన వస్త్రాలు బహుకరించడం అనేటువంటిది జరిగింది. ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ టెంపుల్లో వారు రావడం, మేమేదో చిరు రీతిన మేము చేయగలిగినటువంటి సత్కారం వారికి చేయడం అనేటువంటి ఆనవాయితీ మీ అందరి తరఫున. అది నా తరఫున కాదు, నా కుటుంబం తరఫున కాదు, నేను మీ అందరి తరఫున మీలో ఒకటిగా నేను చేసినటువంటి అది. ఈ రోజున నా మిత్రులు కోరారు కాబట్టి, అందులో ఏంటంటే మాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు అమెరికాలో. వాడు రోజు పొద్దున సాయంకాలం ఫోన్ చేసి నువ్వు ఇచ్చావా లేదా అంటున్నాడు. అందుకని ఈ టెలివిజన్ ముఖంగా చెప్తే నేను చెప్పింది నిజమని వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు రికార్డు చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రోజుల ప్రభావం, నేను అనేది అంటే కాల ప్రభావం ఎలా ఉందంటే, ఆయన చేశానని చెప్పారు నిజమో కాదో అనుకునేటువంటి రోజులు ఇవి, అలాంటి రోజులు. అందుకని ఈ సభాముఖంగా ఈ కార్యక్రమం చేయడానికి సాహసించడం జరిగింది. ఈ రోజున కూడా చిరు సత్కారం చేసుకునేటువంటిది వారి తరఫున, ఆ సంస్థ తరఫున చిరు సంస్కారంతో ఈ సత్కారం చేసేటువంటి ఉపక్రియ 1 నిమిషంలో ముగిస్తాను. ధ్రువం విశ్వమిదం జగదు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశావయం ఇహైవైధిమావ్యధిష్ఠా. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. నూతి రామ్మోహన్ రావు గారి దంపతులంటే నాకు చాలా విశేషమైనటువంటి గౌరవం. అలాగే ప్రసాద్ గారు, వాళ్ళందరూ లబ్ధప్రతిష్ఠులు. ఆయన చీఫ్ సెక్రటరీ పదవి దాకా చేసినవారు.
ఆయన జీవితాన్ని పండించుకోవడానికి దేవాలయానికి అంత సేవ చేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు ఈ దేవాలయం అసలు రావడానికి ప్రధాన కారకుల్లో ఒకరు. అంత గొప్ప గొప్ప సేవలు చేసినవారు. కానీ వాళ్ళ వినయం ఎటువంటిది అంటే, వాళ్ళు ఎక్కడా కూడా అసలు అలా అంతంత పదవులు చేసిన వాళ్ళమని కానీ సేవ చేస్తున్నామని కూడా ఎక్కడా చెప్పుకోరు. తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన మనిషి అయిన రామ్మోహన్ రావు గారు ఎంత లబ్ధప్రతిష్ఠలో మీ అందరికీ తెలుసు. నేను అమెరికా వెళ్ళను అంటే దానికి కారణం సముద్రం దాటకూడదు అన్న నియమానికి ఏదో కట్టుబడి వ్యక్తిగతంగా ఉండిపోయాను. కానీ వారి మీద ఉన్న గౌరవంతో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘం వాళ్ళకి ఒక విషయం మీద రికార్డింగ్ ఇమ్మంటే అది పెద్ద సమస్య ఉంది, అది పెద్ద దోషం కాదని రికార్డింగ్ ఇచ్చి పంపించాను. వాళ్ళు పాపం అంత ప్రేమతోటి నాకు స్వర్ణ కంకణాన్ని పంపించారు, అది సభాముఖంగా వేయమని. నూతి రామ్మోహన్ రావు గారిని చిన్నపుచ్చడం కానీ ఆయన అన్నటువంటి విజ్ఞాపనని తిరస్కరించడం కానీ నేను ఎన్నడూ చెయ్యను కాబట్టి వారు అడిగితే వెంటనే రికార్డింగ్ ఇచ్చి అమెరికా పంపించా క్యాసెట్. ఇప్పుడు కూడా నేను తిరస్కరించట్లేదు. వారు నాకు ఈ స్వర్ణ కంకణం ఆ సంస్థ తరపున ఇచ్చారు, నేను తీసేసుకున్నాను. ఇప్పుడు నేను వారిని ఎక్కడా చిన్నపుచ్చలేదు. ఒకసారి తీసేసుకున్న తర్వాత ఇది ఎవరిదవుతుంది? నాదవుతుంది. వారు న్యాయమూర్తి, వారికి నేను చెప్పాలా చట్టం గురించి? వారి ఇచ్చింది నేను తీసేసుకున్నాక నాదవుతుంది. నాదైపోయాక నేను ఏం చేసినా అడిగే అధికారం వారికి ఉంటుందా? ఉండదు కాదు. నేను వేసుకోవచ్చు, నాకు ప్రీతి కలిగిన వారికి ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన సేవ అంత గొప్పది, వారు చేస్తున్న సేవ అంత గొప్పది. సభాపతిభ్యశ్చవో నమో నమో అని పరమశివుడి గురించి యజుర్వేదంలో చెప్తాం. ఆయన సభాపతి, ఆయన అనుగ్రహం చేత నేను సభకి అధ్యక్షంలో కూర్చుని మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ చాలా గొప్ప రోజు, నరక చతుర్దశి, ఆశ్వీజ మాసం చివరకు వచ్చేస్తున్నాను. తెల్లవారితే దీపావళి. రామ్మోహన్ రావు ఇవాళ నా జీవితాన్ని పండించారు. ఎందుకో నాకు పొద్దున్నే అనిపించింది, నా జన్మలో ఎప్పుడైనా నేను ఒక గొప్ప స్వర్ణాభరణం స్వామికి సమర్పించగలనా అనుకున్నాను. ఆయనకి ఎలా వినపడిందో, నేను ఇలా వచ్చేటప్పటికి నాకు ఈ ఆభరణం చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆయన చిన్నపుచ్చుకోవలసిన విషయం అసలు కించిత్ లేదు. అసలు తీసుకోను అంటే చాలా సభల్లో గోపాలకృష్ణ గారికి తెలుసు, అసలు వేలేసి కూడా ముట్టుకోవాలి. కానీ ఇది వెంటనే తీసేసుకున్నాను కదా, ఆయన సభలో ఇచ్చాక కాదు, సభ కిందే అడిగి పుచ్చేసుకున్నాను. అంటే అన్ని నియమాలు పక్కన పెట్టి పుచ్చుకున్నాను. ఆయన్ని చిన్న పుచ్చలేదన్న విషయానికి మీ అందరూ సాక్షి. నేను తీసుకున్నాను. ఇప్పుడు పరమ సంతోషంగా ఒక్కసారి మనందరం కలిసి దేవాలయానికి అలా ప్రదక్షిణంగా వెళ్ళి శంకరుడికి ఇది సమర్పణం చేద్దాం. ఆయన చేతికి వేసుకున్నాడు అనుకోండి, ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్ అంటారు శంకర భగవత్పాదులు. ఆయన చేతికి స్వర్ణ కంకణాలు వేసుకుని చెయ్యి కదుపుతుంటే కణకణ శబ్దాలు వస్తాయిట. అంత గొప్పగా ఉంటుందిట ఆయన చెయ్యి. ఆయన చేతికి ఇవాళ స్వర్ణ కంకణం బహూకరించేటటువంటి భాగ్యం నాకు పడితే ఇంకంతకన్నా అదృష్టం ఏముందండి. నేను ఈ చేతికి వేసుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది ఈ శరీరం? 20 ఏళ్ళు ఉంటుంది, 25 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత ఒకనాడు మా నాన్నగారు వేసుకున్నారని, మా తాతగారు వేసుకున్నారని, ఆ తర్వాత నా వంశం వాళ్ళు చూస్తారు దాన్ని. కానీ ఇవాళ నేను సర్వేశ్వరుడికి ఇస్తున్నటువంటి ఈ కంకణం ఉందే, ఇది నా వంశాన్ని ఆచంద్రతారార్కం కాపాడుతుంది. ఆ పెద్దలు దేవాలయాన్ని ఇంత కష్టపడి నిర్మించారే, ఆ దేవాలయానికి ఒక సార్థక్యం వస్తుంది, నా జన్మ తరిస్తుంది. దేవాలయ వైభవం చెప్పబోయే ముందు దేవాలయానికి ఒక కానుకిచ్చుకోగలిగినందుకు, నాకు అలా సమకూర్చి పెట్టినందుకు నిజంగా నేను ఆ లక్ష్మీనారాయణుల్ని ఆ దంపతుల్లో చూసి రామ్మోహన్ రావు గారి దంపతులకి కృతజ్ఞతలు చెప్తూ ఒక్క పళ్ళెం తెప్పిస్తే పళ్ళెంలో పెట్టుకుని, నేను కాదు ఆయన అన్నారే ఇది మీ అందరి తరపున అని, మనందరం కలిసి ప్రదక్షిణం చేసి సమర్పణం చేద్దాం. ఒక్కసారి అందరూ లేచి రండి, ప్రదక్షిణంగా వెళ్ళి ఇది సమర్పణం చేసి వచ్చి కూర్చుని ప్రవచనం ప్రారంభం చేస్తాం. అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంద్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ వయో భవే చ నమః శంకరాయ నమః నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో ప్రవచాయ చ నమః కింగిలాయ చ క్షీణాయ చ నమః కౌర్కినే చ పురస్తయే చ నమో
वीर्याय च वृष्ट्याय च नमस्कल्ये नवे तौनो ते चोरमानि रहते चोरमानि रहते हर पार्वती पतये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భగవంతుడు రాశీభూతమైనటువంటి దయాస్వరూపము అని నేను మీకు మనవి చేశాను. ఈశ్వరుడికి ఉండేటటువంటి చాలా చాలా గొప్ప విశేషాల్లో ఒకటి ఏమి అంటే దయ. అందుకే భాగవతంలో కుచేలుడి భార్య ఆయన యొక్క తత్వం గురించి చెప్తూ ఒక మాట అంటుంది. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతుల్ అంటుంది. ఎంత గొప్పగా చెప్పిందో ఆ తత్వాన్ని. అసలు భగవంతుని యొక్క పేరు కలలో కూడా స్మరించనటువంటి వ్యక్తి కూడా తన బుద్ధి చేత తాను దాటలేనంత భయంకరమైనటువంటి ఆపదని పొందిన నాడు అప్పటి వరకు తన చుట్టూ ఉన్నవాళ్ళు తనకు రక్షకులు అనేటటువంటి భ్రాంతి యందు ఉన్నటువంటి వాడు ఈ ఆపద నుంచి నేను గట్టెక్కలేనని తెలుసుకుని ఈశ్వరా నువ్వు తప్ప నాకు దిక్కెవరని ఎలుగెత్తి లేదా మనసులో గొణిగి ఆయనకి శరణాగతి చేసి పిలిచినంత మాత్రం చేత అరే ఈ ధూర్తుడు ఇంతకు ముందెన్నడూ నన్ను పూజించినవాడు కాడు, నా పేరు పలికినవాడు కాడనేటటువంటి విషయాన్ని కూడా స్మరించకుండా ఒక్కసారి ఆపదలో పిలిచాడు అన్న గుణం చేత పరిగెత్తుకుంటూ వచ్చి ఆపద తీర్చడం కాదుట తన్నైన ఇచ్చున్ తనని తాను ఇచ్చేసుకుంటాడు. అటువంటిది సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. పరమభక్తితో ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి ఆయన ఏమివ్వడు, ఆయన ఇవ్వనిది ఉండదు. అసలు భక్తుడి మనసులో ఒక సంకల్పం కలగగానే ఆ భక్తుని యొక్క సంకల్పం తీరడానికి కావలసినటువంటి వ్యవస్థని ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు. అందుకే అంతటి దయ కలిగినటువంటి వాడు పరమాత్మ. అంత దయ కలిగినటువంటి పరమాత్మ ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అనేటటువంటి భేదమేం లేదు. నిన్ననే మీతో అనేక పర్యాయాలు నేను మనవి చేసి ఉన్నాను. పాల అంతటా నెయ్యి ఉన్నట్టుగా సమస్తమైనటువంటి జగత్తు యందు ఆయన వ్యాపించి ఉంటాడు. అందుకే విశ్వం అన్నది ఆయన యొక్క పేరు. నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆ మొట్టమొదటి పేరు ఆయన పేరు. మిగిలినటువంటి 999 ఆ పేరుకి వ్యాఖ్యానాలు అనుకోవచ్చు.
విశ్వం అంటే ఈ కనపడేటటువంటి దృశ్యమానమైన జగత్తంతా ఏది ఉన్నదో అది యథార్థమునకు పరమేశ్వరుడు వినా ఇంకొకటి కాదు. మనం ఏది చూస్తున్నామో అదంతా పంచభూతముల చేత నిండి ఉంటుంది. కాదంటారా? అథవా ఉండేవి 3: సూర్యచంద్రులు, జీవుడు. అందుకే ఈ 8 ఎవరై ఉంటారు అంటే పరమశివుడే అయి ఉంటాడు. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఈ కంటితో చూడడానికి వీలుగా ఈ పృథివీ అంతా శివుడే. అందుకే కాంచీపురంలో పృథివీలింగం. పృథివీలింగం కాబట్టి అభిషేకం చేస్తే కరిగిపోతుంది కనుక ప్రతిరోజు మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ మధ్యన నేను కాంచీపురం వెళ్ళినప్పుడు ఆ మల్లె నూనెతో అభిషేకం జరుగుతుండగా చూసి వచ్చేటటువంటి అదృష్టం కలిగింది. మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. జంబుకేశ్వరంలో జలలింగం, శివలింగం దగ్గర నుంచి ఎప్పుడు నీరు ఊరుతుంది. ఈ నీరంతా నేనే అని చెప్పడానికి జంబుకేశ్వరంలో జలలింగం. ఈ అగ్ని అంతా నేనే అని చెప్పడానికి అరుణాచలంలో అగ్నిలింగం. అలాగే వాయువు నేనే అని చెప్పడానికి శ్రీకాళహస్తిలో వాయులింగం. అలాగే ఆకాశమంతా నేనే అని చెప్పడం కోసం చిదంబరంలో ఆకాశలింగం. సూర్యుడు నేనే అని చెప్పడానికి కోణార్కలో సూర్యలింగం. చంద్రుడు నేనని చెప్పడానికి సీతాకుండంలో చంద్రలింగం. యజమానిగా అందరి యందు నేను నేను అని అనబడుతున్నటువంటి అహం స్ఫురణం ఏది ఉన్నదో అది నేనని చెప్పడానికి ఖట్మండులో యజమానలింగం. 8 లింగములుగా ఆయన ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ఆయన వినా వేరొకటి లేదు, అది శివస్వరూపం. ఆయన వినా వ్యాపించి ఉన్నది ఇంకొకటి లేదు, అది విష్ణుస్వరూపం. తత్వతః రెండూ ఒక్కటే. ఒక్క అక్షరం భేదం, ఒక్క ఆకు భేదం అంతే. వామదేవ అంటే శంకరుడు బిల్వదళం, వాసుదేవ అంటే మా పొయ్యి సువ్వు వచ్చింది, ఒక్క అక్షరం భేదం. వాసుదేవ అంటే శ్రీ మహావిష్ణువు తులసీదళం, అంతే తేడా. ఆకులో తేడా, ఇక్కడ బిల్వదళం అక్కడ తులసీదళం, ఇక్కడ వామదేవ అక్కడ వాసుదేవ, ఇక్కడ మానాథుడు అక్కడ పార్వతీనాథుడు తప్ప ఉన్నటువంటి భేదం ఏమీ ఉండదు. తత్వతః ఒక్కటే వస్తూ ఉంటుంది. అందుకే శివలింగమై ఉంటుంది. శంకర భగవత్పాదుల లింగస్వరూపం గురించి చెప్తూ పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు వేదాంత డిండిమంలో. అది త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం ఆ శివలింగం. కాబట్టి ఉన్నది ఒక్కటే పదార్థం. అటువంటి పదార్థము అంతటా వ్యాపించి ఉంటుంది. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పదార్థము తనంత తానుగా ఒక్కొక్క చోట స్ఫుటంగా పొటమరిస్తుంది. అంటే పైకి ఉబుకుతుంది, పైకి తేలి ప్రకాశిస్తుంది. అలా ప్రకాశిస్తే స్వయంభూ అంటారు. అది ఎవరూ తీసుకురాలేదు. ఈశ్వరుడు తనంత తానుగా ఒక్కొక్క చోట అభివ్యక్తమవుతాడు. విద్యుత్ ఎక్కడుంది అంటే ఈ తీగల అంతటా ఉంది, ఇందులోనూ ఉంది. కానీ ఇక్కడ ఆ విద్యుత్తు యొక్క శక్తి నేను మెల్లిగా మాట్లాడినటువంటి మాట బాగా గట్టిగా మీ అందరికీ వినపడేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తిగా దీని యందు పొటమరించింది. ఆ దీపమునందు అందరి మీద కాంతి పడేటట్టుగా పొటమరించింది. అలాగే అందరికీ గాలి తగిలేటట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రమునందు ప్రకాశిస్తోంది. ఆ ఒక్క విద్యుత్తే ఒక్కొక్క దానియందు ఒక్కొక్కటిగా పొటమరించినట్టు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ తనంత తానుగా వ్యక్తమవుతాడు ఒక్కొక్క చోట్ల. అలా వ్యక్తమైతే అది స్వయంభూ అంటారు. అంటే ఎవరూ కోరలేదు, ఆయనే వ్యక్తమయ్యాడు. ఉదాహరణకి కాశీపట్టణంలో విశ్వనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు. అవి తమంత తాముగా భగవంతుని యొక్క శక్తి ప్రకటనమైనటువంటి కేంద్రములు. అలాగే తిరుమల నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటాడు వ్యాసుడు వెంకటేశ్వరుడు గురించి చెప్తూ. నువ్వు ఇలా ఉండు, ఇలా
వరదహస్తం పట్టుకో, నడుం మీద ఇలా చేయి పెట్టుకో, ఇలా పద్మాసనం మీద నిలబడు, ఇలా తోమాల వేసుకో అని ఎవరూ చెప్పలేదు. విశ్వకర్మ దాన్ని నిర్మించలేదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అలా నిలబడి కొలువు తీరాడు. అది శిలామూర్తి కాదు, అది భగవానుడే ఆ రూపంలో నిలబడ్డాడు. ఇతర యుగములలో లేని అదృష్టం ఈ యుగంలో అదృష్టం ఏమిటంటే, మిగిలిన యుగాలలో ఎంతో తపస్సు చేస్తే తప్ప భగవంతుని యొక్క కాలికి ఉన్నటువంటి గోటి చివరి నుంచి వచ్చేటటువంటి కాంతిని కూడా దర్శనం చెయ్యలేకపోయారు. అక్రూరుడు భాగవతంలో అంటాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్ నను పెంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పూలు సఖుండు కలుగునే అంటాడు. కోట్ల జన్మల తపస్సు చేసినా కూడా నఖప్రభావళించేరి భవాంధకారముల చిక్కక వందురు, ఆయన యొక్క గోటి కాంతి కనపడదు. అటువంటిది ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మముల చరించెనో ఈ అహి పూర్వభవంబునందు అంటారు కాళీయమర్దనంలో. ఒకనాడు కాళీయుడు చేసుకున్న అదృష్టం ఆయన పాదములతో తొక్కాడు. కానీ కలియుగంలో మన అదృష్టం ఏంటంటే, ఆ పరమాత్మని పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు, పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు మాంసచక్షువుతో చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందాం. అలా భగవంతుని యొక్క రూపము పొటమరించి పైకి తనంత తానుగా అభివ్యక్తమైనటువంటి క్షేత్రములను స్వయంభూ క్షేత్రములు అంటారు. కొన్ని చోట్ల దేవతలు ప్రతిష్ఠ చేస్తారు. ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో శ్యామలకోట అని ఒక ఊరుంది. దాన్ని ఇప్పుడు సామర్లకోట అంటున్నారు. అసలు దాని పేరు శ్యామలకోట. పిఠాపురం అంటున్నారు, పీఠికాపురం. దక్షవాటిక, దక్షారామం, దాన్ని ఇప్పుడు ద్రాక్షారామం. హేలాపురి, ఏలూరు అపభ్రంశమైపోయి. అలా సామర్లకోట అని పిలవబడేటటువంటి శ్యామలకోటలో గోదావరి కాలవకి అవతల వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగమే కుమారారామమై ఉన్నది. అది దేవతల యొక్క ప్రతిష్ఠ. అలా అనేక చోట్ల దేవతా ప్రతిష్టలు కనబడతాయి. కొన్ని చోట్ల ఋషి ప్రతిష్ఠ చేస్తాడు. ప్రతిష్ఠ చెయ్యడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇక్కడ జగద్గురువులు ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతటా ఉన్నటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని, ఆ శక్తిని మంత్రముల చేత ఒక చోట వ్యక్తమయ్యేటట్టుగా చేస్తారు. అది మంత్రములకు ఉండేటటువంటి శక్తి. మీకు తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నీటిలో విద్యుత్ శక్తి ఉంటుంది. దాన్ని ప్రత్యేకమైనటువంటి యంత్రముల ద్వారా శ్రీశైలం వంటి చోట జల విద్యుత్ శక్తి అని నీటిలోంచి విద్యుత్ శక్తిని పుట్టించి మొట్టమొదట శక్తి కేంద్రముల యందు నిలవ చేసి దాని నుంచి మిగిలిన అన్ని ప్రదేశములకు తీగల గుండా పంపిస్తారు. నీటిలో అంతటా విస్తరించినటువంటి విద్యుత్ శక్తిని ప్రత్యేకమైన యంత్ర పరికరములను ఉపయోగించి పైకి అభివ్యక్తము చేసి శక్తి గృహమునందు నిలవ చేసినట్టుగా అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని మంత్రముల చేత ఒక చోట పైకి లేచేటట్టుగా చేసి ఒక మూర్తి యందు ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టేటప్పుడు ఆ మూర్తి యొక్క రూపం పరమకోమలమయ్యేటట్టుగా చేస్తారు. అమ్మ కడుపులో మొట్టమొదట ఈ రూపం ఏర్పడినప్పుడు ఎముకల పోగు కింద అస్థిపంజరంగా మొదలై బుడగతో మొదలవుతుంది. భాగవతం కపిలగీతలో చెప్తారు. బుడగతో మొదలై చిట్ట చివరికి సప్త ధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత నవరంధ్రములతో 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, 7 నోరు, మలద్వారం 8, మూత్రద్వారము 9, నవరంధ్రములతో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు కుంభింపబడి శరీరమంతా తయారై అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినట్టే మొట్టమొదట నీటిలో కొన్ని 100 సంవత్సరములు నానిపోయినటువంటి ఒక రాతిని, లోపల కన్నములు లేవు, నీరు లేదు, కప్పలాంటిది పడుకుని లేదు అని గుర్తించి శిల్పశాస్త్రమును తెలుసున్న వ్యక్తి దాన్ని నీటిలోంచి బయటికి తీసుకొస్తారు. అనేక మంది శిల్పులు దాని మీద కూర్చుని చెక్కుతారు. చెక్కిన తరువాత
కొంతకాలం తర్వాత ఆ మూర్తి తయారవుతుంది. ఒక్క నేత్రాలు మాత్రం విప్పరు. ఆ మూర్తిని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేసే ముందు అధివాసములు చేయిస్తారు. అంటే శయ్యాధివాసము, ధాన్యాధివాసము, పుష్పాధివాసము, జలాధివాసము, ఇటువంటి అధివాసములు మంత్రంతో చేయిస్తారు. చేయించినప్పుడు ఆ శరీరం అంతా కూడా పరమ కోమలమైనటువంటి దివ్యమైన శరీరం ఏర్పడుతుంది. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు లీలా లింగపురాణంలో వ్యాస భగవానుడు. అప్రాకృతమైనటువంటి శరీరము కలిగిన పరమాత్మ ఆ శిలామూర్తిలోకి చైతన్యంగా ఆవహిస్తాడు. భగవంతుని యొక్క శక్తి అందులోకి ప్రవేశిస్తుంది. మంత్రముల చేత ఆ భగవత్ శక్తిని, భగవంతుని యొక్క చైతన్యాన్ని ఆవహింపచేస్తారు. ఆవహింపచేసి ప్రతిష్ఠ చేసిన తరువాత ఆ మూర్తిని తయారు చేసిన శిల్పి కూడా ఇక ఉలితో చెక్కడు. ఆయనకి కూడా వరములివ్వగలిగినటువంటి శక్తి ఆ మూర్తి యందు ప్రవేశిస్తుంది. దాన్ని ప్రతిష్టామూర్తి అంటారు. ఒక్కొక్క చోట ఋషి ప్రతిష్ఠ చేస్తాడు, ఒక్కొక్క చోట మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ దేవాలయం జగద్గురువులు ప్రతిష్ఠ చేశారు. స్వభావరీత్యా వారు మనుష్యులే కదూ, కారణజన్ములు, మహాపురుషులు. మనుష్య ప్రతిష్ఠ జరుగుతుంది. ఒక్కొక్క చోట ఋషులు ప్రతిష్ఠ చేస్తారు. ఎవరు ప్రతిష్ఠ చేశారు అన్నదాని వలన కూడా ఆ దేవాలయానికి ఒక విశేషమైన శక్తి ఉంటుంది. నాబోటిగాడెవడో ప్రతిష్ఠ చేసినటువంటి మూర్తికి ఉన్న శక్తి కన్నా జగద్గురువుల యొక్క కరకమలముల చేత ప్రతిష్ఠ చేయబడిన మూర్తి విశేషమైన శక్తిని సంతరించుకొని ఉంటుంది. అటువంటి దేవాలయాలలో చేసేటటువంటి నామోచ్చరణకి కానీ పూజకి కానీ కొన్ని వేల రెట్ల ఫలితం అధికంగా ఇవ్వబడుతుంది. ఎందుచేత అంటే ఆ ప్రతిష్ఠ చేసినటువంటి వారి శక్తి అటువంటిది కాబట్టి దాన్ని దేవాలయము అని పిలుస్తారు. అది స్వయంభూ కావచ్చు, దేవతా ప్రతిష్ఠ కావచ్చు, ఋషి ప్రతిష్ఠ కావచ్చు, ఒక్కొక్కచో రాక్షస ప్రతిష్ఠ కావచ్చు. అది రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు ఒక్కొక్క చోట, అలా ప్రతిష్ఠ చేసినది కావచ్చు. ఏది ఏమైనప్పటికీ దాన్ని దేవాలయము అని పిలుస్తారు. అంటే భగవంతుని యొక్క మందిరము అని అర్థం. మనుష్యుని యొక్క శరీరాన్ని భగవంతుడు నిర్మాణం చేసేటప్పుడు ఎన్ని కోట్ల మందిని తయారు చెయ్యనివ్వండి, ఒక్కలాగే తయారు చేస్తాడు. అందరికీ ముఖం ఉంటుంది, అందరి ముఖానికి 2 కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, 2 కన్నాలు ఉంటాయి, కనురెప్పకి వెంట్రుకలు ఉంటాయి, కనుబొమలు ఉంటాయి, కనుబొమలకి వెంట్రుకలు ఉంటాయి, ఫలభాగం ఉంటుంది, చిక్కిళ్ళు ఉంటాయి, గడ్డం ఉంటుంది, నోరు ఉంటుంది, పెదవులు ఉంటాయి, దంతములు ఉంటాయి, నాలుక ఉంటుంది. ఇవన్నీ అందరి యందు ఉంటాయి. ఎక్కడో స్త్రీ పురుష భేదంలో కించిత్ మార్పులు తప్ప. శరీరము తత్వతః ఒక్కటే అయి ఉంటుంది. ఉన్నప్పుడు ఇన్ని శరీరములను, ఇన్ని కోట్ల శరీరములను ఒక్కలాగే ఆయన తయారు చేస్తున్నాడు. కానీ ఒకరున్నట్టుగా ఒకరు ఉండడానికి వీలు ఉండదు. ఎవరికి వారే భిన్నమైనటువంటి రీతిలో ఉంటారు. ఇన్ని కోట్ల మంది ఒక చోట ఉన్నారు కదండి, గుర్తుపట్టలేకపోతున్నాం, ఆయన ఈయన ఒక్కలా ఉన్నారనడానికి అవకాశం ఏమి ఉండదు. అంత గొప్ప నిర్మాణం చేస్తాడు ఆయన. ఒక మహాశిల్పి. ఆయన లాంటి నిర్మాత, ఆయన లాంటి శిల్పి ఈ లోకంలో ఇంకొకడు ఉండడు. అంత గొప్ప శిల్పి. అంత గొప్ప శిల్పి అయినటువంటి పరమాత్మ ఈ శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు అంత జాగ్రత్త తీసుకున్నాడు. అసలు నిజంగా ఈ శరీర నిర్మాణ ప్రక్రియ గురించి ఆలోచన చేస్తే భగవంతుడి గురించి ఆలోచించడానికి వేరొక సాధనం అక్కర్లేదు. ఒక్కసారి దీని వంక చూస్తే ఈశ్వరా, దీన్ని ఎలా నిర్మాణం చేశావయ్యా అనిపిస్తుంది. దీన్ని రక్షించుకోవడానికి గోళ్ళు పెట్టాడు. ఆ గోళ్ళు పెరుగుతాయి, కానీ ఆ గోరు తీసేసినప్పుడు నిప్పు ఉండదు. అదే శరీరంలో ఇతరమైనటువంటి ప్రాంతములను ఎక్కడైనా కించిత్తు ఛేదించినా నిప్పు వస్తుంది. రక్తం మెదడు దగ్గర నుంచి అరికాలు వరకు వెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తకేశనాళికల గుండా ప్రవహిస్తుంది. చెడు రక్తం అంతా ఒక వ్యవస్థలో వెడుతుంది, మంచి రక్తం అంతా ఒక వ్యవస్థలో వెడుతుంది. ప్రాణవాయువుని కొన్ని గ్రహిస్తాయి. జ్ఞాపకము, ఆలోచనా శక్తి ఒక వ్యవస్థ ఎందు ఉంటుంది. ఆదేశములు ఒక వ్యవస్థ గుండా వెడతాయి. కర్మేంద్రియములు కొన్నుంటాయి, జ్ఞానేంద్రియములు కొన్నుంటాయి. దేనికి రక్షణ ఎక్కువ ఉండాలో దాన్ని అంత జాగ్రత్తగా పెడతాడు. గుండె అంత ముఖ్యం కాబట్టి ఉరప్పంజరాన్ని నిర్మించి ఆ ఉరప్పంజరం మధ్యలో అంత జాగ్రత్తగా పెట్టాడు.
ఎంత బాగా కట్టనివ్వండి, అది కానీ పైనుంచి కింద పడితే జారి కింద పడిపోతుంది. ఆయన పెట్టిన గుండె ఎన్నెన్నిసార్లు ఎక్కడెక్కడి నుంచి దూకానో చిన్నతనంలో. పెద్దవాడిని అయ్యాను కానీ అక్కడక్కడ కాలు జారి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి. అన్ని మాటలు పడిపోయినా ఎప్పుడు గుండె మాత్రం జారిపోలేదు. ఎంత గొప్ప శిల్పి, ఎంత గొప్పగా పెట్టాడు ఆ గుండెని. ఆ మెదడు పెట్టినప్పుడు అయ్యో ఎక్కడ దెబ్బతింటుందో అని పైన గట్టి పెంకు పెట్టాడు. మళ్ళీ దాని మీద రక్షణ కోసమని కొన్ని వెంట్రుకలు పెట్టాడు. దెబ్బ తినకుండా ఎంత జాగ్రత్తగా పెట్టాడు. నేను ఏదైనా ఒక వాహనం మీద పెడుతున్నప్పుడు ఏ ముల్లో గుచ్చుకొని ఒక చక్రం దెబ్బతింటే ప్రయాణం ఆగిపోతుందేమోనని మళ్ళీ ఇంకో చక్రాన్ని కూడా వాహనానికి తగిలించుకుని వెడుతూ ఇది చటుక్కున కన్నం పడితే ఇది తీసి అది తగిలించుకుని వెడుతూ ఉంటారు. అయ్యో పాపం చాలా అవసరం కదా అని ఒక్క కన్నే పెడితే ఇబ్బంది పడతాడని 2 కన్నులు పెట్టి పంపించాడు. ఒక్కొక్కనాడు పడిశం పడితే ముక్కుతో ఊపిరి తీయలేడేమోనని అత్యవసర ద్వారాన్ని ఒకదాన్ని నిర్మించి నోటి ద్వారా ఊపిరి తీసుకోమని అనుమతించాడు. ఆయన చేసిన నిర్మాణాన్ని కదా మనం అనుకరిస్తున్నాం. విమానాల్లోనూ అలాగే ధూమశకటాల్లోనూ అంటే రైళ్లల్లోనూ అత్యవసర ద్వారములు అని నిర్మాణం చేస్తున్నామంటే ఆయన పెట్టిన అత్యవసర ద్వారాలే. ఆయనలా అంత గొప్ప ప్యాకర్ లేడు, ఎంత గొప్పగా ప్యాక్ చేస్తాడో. ఆయన లాంటి మూవర్ లేడు, ఎంత గొప్పగా కదుపుతాడో. అసలు ఒక పదార్థాన్ని ప్రాసెసింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో, మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఆయన లాంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిపేవాడు లేడు. అన్నం నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక రూపం, చిట్ట చివరికి మలభూయిష్టమైపోయి అది దుర్వాసనతో బయటికి వెళ్ళిపోయినప్పుడు అంత హీయంగా ఉంటుంది. కానీ అది రేపు పొద్దుటి వరకు కడుపులోనే ఉన్నా ఎక్కడా దుర్వాసన పైకి రాకుండా ఎలా కట్టాడు, ఏ రంధ్రంలోంచి ఆ వాసన బయటికి రాకుండా ఎలా శాసించాడో. ఎంత గొప్ప శిల్పి. లోకమంతా ఆయన్ని చూసి నేర్చుకుంది. ఈ శరీరాన్ని ఆయన అంత బాగా నిర్మాణం చేశాడే, అంత గొప్పగా నిర్మాణం చేశాడే, ఎక్కడ వంగాలో అక్కడ వంగేటటువంటి అవకాశం పెట్టాడు. ఇక్కడ వంగక్కర్లేదు, అవసరం లేదు. కానీ ఇక్కడ వంగకపోతే ఇక్కడ ఉన్న పండు మొక్క ఇక్కడికి వెళ్ళదు. అందుకని ఇక్కడ వంగేటట్టు, ఇది పట్టుకుని పైకెత్తడానికి ఇక్కడ వంగేటట్టు, ఇక్కడ వంగేటట్టు చేశాడు. ఒరే, ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆలోచించకుండా చటుక్కుని ఇచ్చేయి అని ఒకసారి ఇచ్చేసేటట్టుగా ఒక అంచె పెట్టాడు. పుచ్చుకునేటప్పుడు మాత్రం ఇలా పట్టుకుని ఇలా నోట్లో పెట్టుకోవాలన్నా, పుచ్చుకుని జేబులో పెట్టుకోవాలన్నా నీతో వచ్చేది లేదని గుర్తుపెట్టుకొని 2 అంచెలు పెట్టాడు. ఇలా పెట్టుకుంటే నీతో వచ్చేది తక్కువ, ఇలా ఇచ్చేస్తే అనంతం అవుతుంది నీకని త్యాగేనైకే అమృతత్వమానసహు అని ఒక అంచెలో ఇవ్వడం నేర్పాడు. అసలు ఆయన శరీర నిర్మాణమునందు ఇంత గొప్పతనం తీసుకున్నాడు. వేదం ఈ మర్యాదని గుర్తించింది. భగవత్ స్వరూపం ఎక్కడుంటోందో ఆ మందిరాన్ని నిర్మాణం చేయడానికి ఆగమం వచ్చింది. మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా కడతామో భగవంతుని యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసినప్పుడు కూడా ఆగమం ప్రకారంగా నిర్మాణం చేస్తారు. ఒక దేవాలయ వ్యవస్థ వచ్చింది అంటే ఆ దేవాలయ వ్యవస్థ ద్వారా సమాజమునకు ఎన్నో ప్రయోజనములు ఉంటాయి. దేవాలయములు కేవలం ఏవో కాకతాళీయంగా వచ్చినటువంటివి కావు. కాకతాళీయము అన్న మాటకు అంటే తాళ అంటే తాటి చెట్టు. కాకి ఎగురుతూ ఎగురుతూ ఒకసారి తాటి చెట్టు మీద వాలుతుంది. అక్కడే ఎందుకు వాలిందండి అంటే దానికి ఏం జవాబు ఉండదు. దానికి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దానికి చాలా తేలిక ఆ అంతరమనందు తాటి చెట్టు మీద వాలుతుంది. కాకతాళీయం కాకి చెట్టు మీద తాటి చెట్టు మీద వాలడం ఎంత తేలికో అలా దేవాలయ నిర్మాణమునందు కూడా అందరికీ సావకాశాన్ని కల్పించాడు. కల్పించి దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చింది అంటే సమస్త మనుష్య ప్రాణులు తరించడానికి వచ్చింది. దేవాలయము ఎప్పుడూ కూడా ఎవరో ఒక్కరి కోసమని తయారు కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో మీరు బాగా పట్టుకోండి. పూజ చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉండడం ఒకెత్తు, పూజ చెయ్యగలగడం ఒకెత్తు. ఆర్తి అనేటటువంటిది ఎవరికి ఏ కారణం చేత కలుగుతుంది అంటే నేను చెప్పలేను. పూజ చెయ్యడము అంటే యాంత్రికంగా నోటితో మంత్రం చెప్పడమును, యాంత్రికంగా చేతితో కార్యకలాపం చెయ్యడం కాదు. నిజానికి గుండె పండాలి, మనసులో గొప్ప కృతజ్ఞతాభావం కలగాలి.
అందుకే విశ్వాన్ని చూసి విశ్వాన్ని చిరునామా చేసుకుని విశ్వనాథుణ్ణి వెతుక్కోవాలి. మీరు చూడండి, అలా వెళ్ళిపోతున్నారనుకోండి, ఒక గొప్ప హర్మ్యం కనపడింది అనుకోండి, ఒక్కసారి ఆగి ఆ హర్మ్యం వంక చూసి, అబ్బా ఎంత బాగా కట్టారండి, ఎవరిదండి ఈ భవనం అని అడుగుతారా, అడగరా? భవనాన్ని చూస్తే భవనం యొక్క యజమాని ఎవరని అడిగారు. ఒక గొప్ప బొమ్మ కనపడింది అనుకోండి, ఎవరు గీశారండి ఈ బొమ్మ అని అడుగుతారా, అడగరా? మంచి పాట వినపడింది అనుకోండి, ఎవరు పాడారండి ఈ పాట అని అడుగుతారా, అడగరా? ఇవి అడిగినప్పుడు మరి ఈ విశ్వాన్ని చూసినప్పుడు ఈ విశ్వాన్ని నిర్మించిన వాడు ఎవరన్న మాట కూడా రావాలా వద్దా? ఆర్తి ఎందుకు వస్తుంది అంటే విశ్వాన్ని చూడడంలో ఉన్న దృష్టికోణంలో వస్తుంది. అది అలా ఉంటుంది అన్నవాడికి ఆ ఆర్తి ఉండదు. కానీ ఒక బంతి పువ్వు వంక మీరు చూశారనుకోండి, ఒక బంతి పువ్వు ఇంత చిన్న మొగ్గలోంచి వస్తుంది, తొడిమే ఇంత తొడిమే ఉంటుంది, ఆకుపచ్చగా ఇంత గొట్ట ఉంటుంది, రేకు మీద రేకు, రేకు మీద రేకు, రేకు మీద రేకు ఈ పక్క వరకు వెళ్ళిపోతుంది. ఆ చిట్ట చివరి వరకు వెళ్ళిపోయిన రేకు కింద నిజానికి పట్టుకుని ఉన్నది ఏవి ఉండవు. రేకు మీద రేకు అంత అందంగా అమర్చబడుతుందంతే. చుట్టూ రేకులు, మధ్యలో రేకులు, మళ్ళీ వలయం, మళ్ళీ వలయం, మళ్ళీ వలయం, మధ్యలో దుద్దు, అందులోంచి సువాసన. మీరు ఆ ముచిక పట్టుకుని దానికి ఒక పెద్ద తోక ఉంటుంది, అది పట్టుకుని ఇలా ఇలా అన్నారనుకోండి, ఒక్క రేకు కింద పడదు. ఒక్క బంతి పువ్వు ఇలా తయారు చేయి, అలా సువాసన పెట్టు, అలా రంగు పెట్టు అన్నారనుకోండి, నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? అన్ని రేకులు తీసుకొచ్చి పోనిచ్చిన నేను అలా పేర్చగలనా అంత అందంగా? అసలు ఒకవేళ నీ పేర్చిన ఇలా అంటే ఒక్క రేకు కింద పడిపోకుండా ఉంటుందా? అందులోంచి సువాసన వస్తుందా? ఎవరు తయారు చేశాడు ఈ బంతి పువ్వుని? ఓ మామిడి విత్తనాన్ని, ఓ కుంకుడి విత్తనాన్ని పక్క పక్కన పెడితే అదే భూమిలోంచి పైకి లేచిన మామిడి చెట్టు వసంత ఋతువు వచ్చేటప్పటికి ఎవ్వరూ చెప్పకుండానే పువ్వు పూచి కాయ కాసి పండునిస్తోందా? పక్కనున్న కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడుకాయ కాస్తోందా? మల్లె పువ్వు సాయంకాలం విచ్చుకుంటోందా? విచ్చుకున్న మల్లె పువ్వులో అంత సౌరభమా? జాజి పువ్వు పొద్దున్న విచ్చుకుంటోందా? విచ్చుకున్న జాజి పువ్వులో అంత సువాసన? రోడ్డు పక్కన దుమ్ము కొట్టుకుపోయి ముళ్ళకాయలతో ఉండేటటువంటి ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి ఉమ్మెత్త పువ్వు కట్టుకునే గ్లాస్కో పంచ కన్నా తెల్లగా బెరిసిపోతూ ఉండడమా? అందులో కేసరముల, వాటి చివర మళ్ళీ చిన్న చిన్న పలుకుల, అందులోంచి పుప్పుడే, పుప్పుడి గాలికి ఎగిరి పక్కన పడుతోందా? అందులోంచి ప్రత్యుత్పత్త, ఇంకో మొక్క పుడుతోందా? ఇంత ధాన్యపు గింజ, దాని మీద మళ్ళీ చక్కటి తొడుగా, లోపల బియ్యపు గింజ, దీన్ని ఇంత అందంగా పెట్టావా? అంత బాదం చెట్టుకి చిట్ట చివర బాదంకాయ, కాయంతా పగలగొట్టాలా, పైన పీచ, లోపల మళ్ళీ గట్టిగా ఓ కాయ, అది అడ్డదిడ్డంగా బద్దలవకుండా కోలగా పెట్టి కొడితే జాగ్రత్తగా గోటితో విప్పితే లోపల తెల్లటి పప్ప, దాని మీద గోధుమ రంగం తుడుగా, అది తీసి నవిలితే అంత కమ్మతనమా? ఏమి సృష్టి చేసావయ్యా? అసలు ఇవన్నీ నిర్మించడానికి నీకు ఎప్పటికి ఎంత సమయం పట్టింది? ఇన్ని గీతలు గీశానా పుట్టినప్పటి నుంచి? తడి తగిలితే గీతలన్నీ చెరిగిపోయాయా? నే పుట్టినప్పుడు ఉన్న ఈ గీతలు నా చేతిలో ఎన్ని మాటలు చేయగలిగాను, ఎన్ని మాటలు స్నానం చేశాను, కానీ ఆ గీతలు మాత్రం చెరిగిపోలేదా? ఏ ఉలి పెట్టి గీసావు ఆ గీతలు అని ఆర్తి కలిగిందనుకోండి, వాడినోసారి చూద్దామనిపించింది అనుకోండి. విశ్వాన్ని చిరునామా చేసుకున్నప్పుడు విశ్వనాథుణ్ణి చూడాలనిపించింది అనుకోండి, అది భగవంతుణ్ణి చూడాలన్న ఆర్తి అక్కడ మొదలవుతుంది. అసలు ఆ చూడడం అన్న దృష్టికోణమే లేని వాడికి భక్తి రమ్మంటే అది ముహూర్తం పెట్టుకుంటే రావడానికి అదేమైనా కొబ్బరికాయ కొట్టడమా, లేకపోతే అదేమైనా ఇంటి గృహప్రవేశం చేయడమా? నేను రేపు పాడ్యమి నుంచి చాలా భక్తిగా ఉండానంటే అంటే ఎలా కుదురుతుంది? భక్తి వైరాగ్యము అలా వచ్చేవి కావు. అందుకే రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు, అవి రెండు చుక్క చుక్క వచ్చేవి కావు, వస్తే వరదలా వస్తాయి అంతే. ఆ దృష్టి కోణంలోంచి వస్తుంది, అది ఆ చూడ్డంలో వస్తుంది. విశ్వాన్ని అలా చూడడం వచ్చినటువంటి వాడికి అలా నిర్మించిన వాడిని చూడాలి అని చెప్పి ఒక ఆర్తి కలుగుతుంది. ఆర్తి కలిగితే దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసేటప్పుడు వాడు పొందేటటువంటి అనుభూతి వేరు, వాడు చేసేటటువంటి పూజ వేరు, వాడు చేసే ఉపచారం వేరు. ఒక సామాన్యుడు ఉన్నాడు, వాడికి ఆ ఆర్తి ఉంది,
వాడు విశ్వాన్ని చూడడంలో అభ్యంతరం లేదు, చూస్తాడు. అబ్బా, దీన్ని నిర్మించిన వాడిని చూడాలనుంది. ఇంత చిన్న గింజ, అందులో మళ్ళీ ఎక్కడో వ్యూహమా? దాన్ని నేలలో పెట్టి నీళ్లు పోస్తే ఒక చిన్న అంకురం పైకి వచ్చిందా? అందులోంచి ఒక చిన్న 2 బద్దలు వచ్చాయా? ఓ చిగురుటాకు వచ్చిందా? అది ఆకయిందా? కొమ్మకి రెమ్మలకి పువ్వులకు కాయలా? ఇవన్నీ ఎదుగుతున్నాయా, పెరుగుతున్నాయా? ఋతువు వచ్చేటప్పటికి ఆకులు రాలుతున్నాయా? మళ్ళీ వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆకుపచ్చగా అయిపోతున్నాయా వనాలన్నీ? ఎవడయ్యా శాసిస్తున్నవాడు? ఎవడు చెప్తున్నాడు వీటికి? నే చెప్తే అది ఆకులు రాలుస్తుందా? నే చెప్తే ఆకులు తొడుగుతుందా? ఎవడు చెప్తున్నాడు? వసంత ఋతువు వచ్చిందే కుయ్యని కొయ్యలకి ఎవడు చెప్తున్నాడు? వర్షం పడే ఋతువు ప్రారంభమైంది నృత్యం చేయమని నెమలికి ఎవడు చెప్తున్నాడు? ఎవడు ఇలా సృష్టించాడు ఈ ప్రాణుల్ని? ఏనుక్కి దంతాలా? ఎంత అందమా! ఏనుగు నడక కుంజరగమనే అని మహానుభావుడు దీక్షితారు వారంతటి వారు పొంగిపోయారా? అసలు ఏమిటి సృష్టి అని అనుకున్నాడు పాపం. వాడిని చూడాలనుకున్నాడు, వాడిని సేవించాలనుకున్నాడు. కానీ ఆయనకి తంత్రం తెలియదు, ఆయనకి మంత్రం తెలియదు. కానీ ఆయనకి ఉపచారం చెయ్యాలని కోరిక, చూడాలని కోరిక. ఆయన ఎలా పూజ చేస్తాడు? ఆయనది అమాయకపు భక్తి. ఇంట్లో కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆనంద పరవశుడు అవుతాడు. కానీ పూజ చెయ్యమంటే అమాయకపు పూజ చెయ్యగలడు కానీ శాస్త్రీయంగా చెయ్యలేడు. అటువంటి వారందరి యొక్క కోరిక తీరడానికి, అథవా ఇలా పూజ చేసుకోవాలి అని చెప్పి తెలియడానికి శిక్షణా కేంద్రాలు సమాజమునకేవి అంటే దేవాలయములే. వచ్చి ఆయన కూర్చుంటే ఇక్కడ అంగపూజ జరుగుతుంది. అంగపూజ అంటే మీరు వినుంటారు. నేను ఇంట్లో పూజ చేసేటప్పుడు యథార్థమనకు అంగపూజ చెయ్యడం కుదరదు. ఎందుకంటే ఏ ఇంటిలో ఉన్న సింహాసనంలో ఉన్న మూర్తి అయినా కూడా యజమాని యొక్క అంగుష్టాన్ని మించి ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. అంతకన్నా పెద్దదైతే నైవేద్యం కష్టం. నేనున్నాననుకోండి, నా శరీరం యొక్క పొడుగుని బట్టి నా బొటనవేలు ఉంటుంది. నా బొటనవేలు ఎంత ఉంటుందో అది దాటి ఇంట్లో ఉన్న మూర్తి ఉండడానికి వీలు లేదు. ఎత్తు అంత ఎత్తే ఉండాలి. యజమాని బొటనవేలు యొక్క నిడివి దాటి ఉండవు మూర్తులు ఇంట్లో ఉంటే. నేను అంగపూజ చేస్తున్నాను అనుకోండి, పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఉరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, కంఠే పూజయామి, అలాగే ఏదో చుబుకం పూజయామి, ఓష్ఠే పూజయామి, దంతాన్ పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, కర్ణౌ పూజయామి, శిర పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అన్నాను. ఇది మా ఇంట్లో ఎలా కనపడతాయి ఇవన్నీ? మందార పూలు చేత్తో పట్టుకున్నాను. పాదౌ పూజయామి వేస్తాను. చీలమండల మీద వెయ్యాలి. తర్వాత అసలు చీలమండలు కనపడతాయా ఇంత మూర్తిలో? 2వ మందార పువ్వు వేసాను అనుకోండి, ఆయన కంఠపర్యంతం వచ్చేసింది పుష్పయాగంలాగా. ఇంకా నేను నాభిం పూజయామి, ఆయన బొడ్డు మీద వెయ్యాలి. ఎక్కడ కనపడుతుంది బొడ్డు? వేయగలనా? వెయ్యలేను. ఒక్కసారి యథాంగ పూజ చూడాలి. ఆయనకి ఒక్కొక్క అవయవం మీద పువ్వు పడుతుండగా నేను చూడాలి అనిపించింది అనుకోండి, నా కోరికకి జవాబు ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయంలో దొరుకుతుంది. నేను దేవాలయంలోకి వచ్చి కూర్చున్నాను అనుకోండి, పాదౌ పూజయామి అన్నప్పుడు పాదాల మీద వేస్తారు. గుల్భౌ పూజయామి, ఏదో అలా ఉరుం పూజయామి తొడల మీద, కటిం పూజయామి నడుం మీద, నాభిం పూజయామి బొడ్డు మీద, ఉదరం పూజయామి కడుపు మీద, వక్షస్థలం పూజయామి గుండెల మీద, స్కందౌ పూజయామి భుజాల మీద, బాహుం పూజయామి చేతుల మీద, అలాగే కంఠే పూజయామి కంఠం మీద, చుబుకం పూజయామి గడ్డం మీద, ఓష్ఠే పూజయామి పెదవుల మీద. అప్పటి వరకు వచ్చాక మనసు ప్రధానం. పళ్ళు ఎందుకు కనపడతాయి అని కూర్చున్నాడు అనుకోండి, పళ్ళు కనపడవుగా. అక్కడ దాకా వచ్చాక అయ్య పిచ్చి కోటేశ్వరరావు ఎంత భక్తిగా నా అవయవాల మీద పూజ చేస్తున్నావురా అని ఆయన ఒక చిన్న నవ్వు నవ్వాడు అనుకోండి. అప్పుడు ఆ కనపడిన దంతాల మీద పువ్వు, ఇంత పెద్ద పువ్వు వేయరు, చిన్న తుమ్మి పువ్వు తీసుకుని నేను కూడా చిన్న నవ్వు నవ్వుతూ స్వామి అనుగ్రహించావా అని ఆయన దంతం మీద వేశాను. ఇవి ఇలా వెయ్యచ్చు. ఏదో నాసికాం పూజయామి ముక్కు మీద వేస్తాను, నేత్రే పూజయామి కళ్ళ మీద వేయవలసి వచ్చింది. అంటే మనసు అనుసంధానమవుతోందని మీరు గుర్తుపట్టాలి. కళ్ళ మీద పువ్వు వేసేటప్పుడు ఇక్కడ కూర్చొని అలా విసురుతానా? కంట్లో తగలదు. ఆవిడ ఇలా కన్ను మూసిందనుకోండి,
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని నామం చెప్పట్లా నువ్వు? ఆవిడ కనురెప్ప మూస్తే లోకాలు లయమవుతాయి. అదే ఆ పూజ చేయడం అంటే. అసలు నీకు అక్కడ మనసు లేదని గుర్తు పూజ చేసేటప్పుడు. అక్కడ నీకు మనసు ఉంటే గుర్తు ఏమిటంటే, చిన్న పువ్వు పట్టుకుని కంటికి తగల్చి పక్క నుంచి వదిలేస్తావు. అంటే నిజంగా మనసు అక్కడ ఉంది. ఒక దీక్షితుల వారు పూజ చేస్తే అలా చేశారు ఒకప్పుడు. అందుకే పలికింది అమ్మవారు. లలాటం పూజయామి, ఒక పువ్వు నుదురి మీద వేశావు. ఆ అమ్మవారి కుంకం, ఆ తిలకం, కస్తూరీ తిలకాంచితేందువిల సత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి నుదురు వంక చూస్తూ, బొట్టు వంక చూస్తూ, కంటి కాటుక వంక చూస్తూ, ఆ తల వంక చూస్తూ, కబరీబంధం వంక చూస్తూ, కిరీటం వంక చూస్తూ పువ్వులు వేసి ఆకరణ సర్వాణ్యంగాని పూజయామి అంటే దోసిడితో ఇలా పువ్వులు పట్టుకొని లేచి నిలబడి తల మీద వేశావు. పువ్వులు ఎంత వేగంగా కిందకి జారిపోతాయో అలా నీకు కూడా కిరీటము, తల, లలాటము, ముక్కు, కన్నులు, పెదవులు, దంతాలు, గడ్డం, కంఠం, గుండెలు, ఆవిడ కడుపు, నాభి, తొడలు, మోకాళ్ళు, ఆ చీలమండలు, పాదాలు, కాలివేళ్ళు, గోళ్ళు వరకు పువ్వు వచ్చి ఎంత వేగంగా పడుతుందో అంత వేగంగా నీ మనసులో కనపడాలి. ఇది ఇంట్లో ఎలా కుదురుతుంది? ఒక్కసారి మీరు దేవాలయంలో చూశారనుకోండి, ఇక్కడ ముద్ర పడుతుంది. అప్పుడు నేను పూజ చేసేటప్పుడు కందులు మూసుకుని పాదౌ పూజయామి, ఉల్భౌ పూజయామి, ఉరుం పూజయామి అని ఇలా వేసేస్తున్నా ఇక్కడ మూర్తి మీద పడుతోంది యాంత్రికం. ఇక్కడ మనసు దేవాలయంలో ఉన్న మూర్తి యొక్క అంగప్రత్యంగముల మీద పడుతున్న పువ్వుల్ని దర్శనం చేస్తోంది. అంటే పూజకి శిక్షణా కేంద్రం ఏది? దేవాలయం. మనసు నిలబడడానికి అవకాశాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే దేవాలయం ఒక్కటే. 2, ఇంట్లో చేసేటటువంటి పూజ ఎప్పుడూ పరిమితితోనే ఉంటుంది. అక్కడ అన్నీ చెయ్యడం కుదరదు. నా దగ్గర 11x7 గొప్ప పంచల చాపోటు ఉంది. 11x7 అంటే బోల్డని కుర్చీళ్ళు వస్తాయి, పెద్ద పంచల చాపు. పంచలు కట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది అది. దానికి గండబేరుండం అంచు, పెద్ద అంచు పంచ. అబ్బా, నా తండ్రి సర్వేశ్వరుడిది కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటే ఎంత బాగుంటాడో అనిపించింది. నేను మనసుతో ఊహించగలను తప్ప మా ఇంట్లో అంగుష్టమాత్ర మూర్తి ఉంటే 11x7 పంచి ఎలా కడతాను? అసలు సాధ్యం అవుతుందా? నేనేం చేయాలి? ఆ పంచెల చాప అక్కడ పెట్టి తీసేసుకోవాలి. ఓసారి కళ్ళు మూసుకొని మనసులో భావన చెయ్యాలి ఆ పంచె ఆయన కట్టుకుంటే. కానీ నిజంగా ఆయన ఒక్కసారి ఆ పంచె కట్టుకోవాలి అని నాకు చాలా ఆర్తి కలిగిందనుకోండి, ఎప్పటికీ మా ఇంట్లో ఆ కోరిక తీరదు. అంటే మనసులో తీరుతుంది. అథవా ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఓ మహాపురుషుడు వచ్చి ఆ పంచె తీసుకుని కట్టుకోవచ్చు. కానీ ఈశ్వరుడు కట్టుకున్నాడన్న నీ కోరిక తీరాలి అంటే దానికి జవాబు దేవాలయం ఒక్కటే. మీరు తెచ్చిన పంచెల చాపు పరమేశ్వరుడికి కట్టారు, మీరు తెచ్చిన చీర అమ్మవారికి కట్టారు. ఇప్పుడు మీకు ఒక గొప్ప తృప్తి, అబ్బా నేను ఇచ్చిన చీర తల్లి కట్టుకుంది, ఆ చీర కట్టుకొని పచ్చటి చీర ఎర్రటి కుర్చీళ్ళు పెట్టుకుంటే అమ్మవారి ఎంత బాగుందోనే నా జన్మ తరించిపోయింది. అబ్బా ఆనందం. రేపు తెల్లవారుజామున నిద్ర లేవగానే ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం అనేటప్పటికీ ఆయన చెయ్యి కదిలితే కదులుతున్నటువంటి స్వర్ణ కంకణముల కణకణ చప్పుళ్ళు వినపడుతుంటే నాకొక్కసారి ఆయన చెయ్యి స్వర్ణ కంకణం దేవాలయం జ్ఞాపకానికి వస్తాయి. ఇప్పుడు నాకు చెప్పండి, కోట్లు ఐశ్వర్యం ఉంది, మీరు కిరీటం చేసి మూర్తికి పెట్టగలరా ఇంట్లో? మీ కోరిక తీరడానికి జవాబు దేవాలయం మాత్రమే ఇస్తుంది. మీరు కిరీట ధారణ ఇక్కడ చేయిస్తారు. ఉత్సవం ఇంట్లో చెయ్యలేరు. 10 మందిని కలుపుకోవడం ఇంటి వద్ద సాధ్యం కాదు. నేను ఒక పెద్ద గజవాహనం చేయించి ఏమండి మా ఇంటి చుట్టూ తిప్పుతాను మీ అందరు రండి పట్టుకోండి అనడం కుదరదు. అదే ఏ అరమరిక లేకుండా సమాజమంతా కూడా వచ్చి కూర్చుని భగవత్ సేవ చెయ్యడానికి ఆధారభూమి ఏది అంటే దేవాలయం. ఇప్పుడు స్వామివారికి ఓ ఉత్సవం జరిగింది, వృషభవాహనం మీద స్వామి బయలుదేరుతున్నాడు. నాకు ఓపిక ఉంది, నేను ఒక కాగడా పట్టుకుని బయలుదేరచ్చు ముందు. ఇంకొకరికి ఓపిక ఉంది, పెద్ద పెద్ద గొడుగులు 2 పట్టుకుని బయలుదేరుతారు.
కొంతమందికి కోలాటం వచ్చు, కోలాటం ఆడతారు. కొంతమందికి నృత్యం వచ్చు, నృత్యం చేస్తారు. కొంతమందికి భగవన్నామం చెప్పడం వచ్చు, జై జై శంకర హర హర శంకర అంటూ భగవన్నామం చెప్తారు. మరి కొంతమంది వేషం వేస్తారు, మరి కొంతమంది చక్కగా భజన చేస్తూ ముందు నడుస్తారు. మరి కొంతమంది పిల్లలు ఆటలాడతారు, పాటలు పాడతారు. కొంతమంది దీపాలు చేత్తో పట్టుకుంటారు. కొంతమంది పళ్ళెల్లో హారతి పట్టుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. ఓ డప్పు కొట్టగలిగిన వ్యక్తి స్వామి ముందు డప్పు కొట్టుకుంటూ వెడతాడు. ఓ బట్టలు ఉతకగలిగిన వ్యక్తి స్వామి కట్టి విప్పిన బట్ట ఉతికి ఇస్తాడు. ఓ వ్యాకరణం నేర్పగలిగిన వ్యక్తి వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి వ్యాకరణం చెప్తాడు. ఓ నృత్యం నేర్చుకున్న వ్యక్తి ఆరంగేట్రం అని దేవాలయంలోకి వచ్చి అమ్మవారి ముందు నృత్యం దర్శయామి అన్నప్పుడు మంటపంలో నృత్యం చేసి చూపిస్తుంది. గీతం శ్రావయామి, సంగీతం వచ్చిన వాళ్ళు ఒక పాట పాడతారు. వాద్యం ఘోషయామి, వీణానాదం వచ్చిన వాళ్ళు ఒక వీణ వాయిస్తారు, ఒక వేణువు వాయిస్తారు. తమకొచ్చినటువంటి విభూతిని పరదేవత ముందు ప్రదర్శించి, పరమేశ్వరుడి ముందు ప్రదర్శించి, తమ విద్యని ఆయనకి నైవేద్యం పెట్టి ప్రతి వాళ్ళు తరించిపోతారు. ఏమీ చేత కాదు, అంట్లు తోమగలను, స్వామికి నైవేద్యం పెట్టే పాత్రల్ని తీసుకెళ్లి నూతి దగ్గర కూర్చుని చింతపండుతో తోమి తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాను. అది కూడా చేత కాదు, పొద్దున్నే చీపురు పట్టుకొచ్చి దేవాలయాన్ని అంతటినీ తుడిచి వెళ్ళిపోతాను. ఈ ఊళ్ళోనే ఉంది కామాక్షి సత్సంగం అని, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కిందటి నెలలోనే అనుకుంటాను, ఈ ఊళ్ళోనే ఉన్న ఒక రామాలయానికి వెళ్ళి అడిగారు, అయ్యా రామాలయం అంతా మేము తుడిచి కడుగుతాం, మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. రామాలయం అంతా బూజులు పట్టి దుమ్ము కొట్టుకుని ఉంది, ఎంతోమందిని పెట్టాలి, పెట్టి బోళ్ళంత డబ్బు వెచ్చించాలి, తప్పకుండా మీరు రామాలయం తొడవండి అన్నారు. వాళ్ళు తినవలసినటువంటి పులిహార కూడా వాళ్లే ఇంట్లో తయారు చేసుకుని పాత్రలకెత్తి పట్టుకుని వెళ్ళారు. వాళ్ళెవ్వరూ సామాన్యులు కారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, నెలకి లక్షల డబ్బు సంపాదించుకున్నటువంటి పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు. ఇక్కడే ఉన్నాడు నాగేంద్ర, దాని అధ్యక్షంలో ఉన్నవాడు. అటువంటి వాళ్ళు ఒక పెద్ద సత్సంగం ఉంది, కామాక్షి సత్సంగం అని, అందరూ కలిసి ఉదయం వెళ్ళారు. దేవాలయాన్నంతటినీ తుడిచి కడిగి వాళ్ళు తెచ్చుకున్న పులిహార అందరూ కాళ్ళు చేతులు కడుక్కుని పెట్టుకుని తిని రామనామని చెప్పి వెళ్ళిపోయారు. దేవాలయం వాళ్ళు మురిసిపోయారు. అయ్యా ఈసారి మీరందరూ దేవాలయం సేవకొచ్చినప్పుడు మేము భోజనాలు వండి మీకు వడ్డిస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమో వచ్చే నెల ఈ దేవాలయం తుడవడానికి రావచ్చు, ఈ దేవాలయం కడగచ్చు, ఈ దేవాలయానికి ముగ్గులు పెట్టచ్చు. ఒంట్లో ఓపిక ఉన్నది, అందరూ కలిసి చెయ్యి పట్టుకుని చేసుకుంటారు. దేవాలయాల్ని తుడుస్తారు, దేవాలయాల్ని కడుగుతారు. ఎవరి యందు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతిని భగవంతుని ముందు సేవగా వెచ్చించడానికి అవకాశం ఇచ్చే ప్రదేశము దేవాలయము. అది ఇతర చోట్ల కుదరదు. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తారు కదండి, అందుకని చెప్పి కోటేశ్వరరావు గారి ఇంటికి వచ్చి కోటేశ్వరరావు గారి ఇంట్లో గదులన్నీ మేము తుడుస్తామని మీరు అననుకూడదు, నేను ఒప్పుకోనుకూడదు. అది దోషం, నేను అలా మీతో చేయించకూడదు. కానీ ఒక దేవాలయం ఉంది, మనందరం చెయ్యి పట్టుకుని వచ్చి దేవాలయం తుడవచ్చు, దేవాలయం కడగచ్చు. 63 మంది నాయనార్లలో అందరికన్నా జ్ఞానంలో గొప్పవాడు జ్ఞానసంబంధ నాయనార్, వయస్సులో పెద్దవాడు అప్పర్ నాయనార్. కానీ ఇద్దరూ కలిసి ఏదైనా దేవాలయానికి వెడితే, ఒకప్పుడు వెళ్ళారు దక్షిణ దేశంలో, బాగా ప్రాచీనమైన ఒక శివాలయానికి వెళ్ళి దాన్ని పునర్నిర్మాణం చెయ్యాలనుకున్నారు. ఎందరో కార్మికుల్ని పెట్టారు, వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి వేతనం ఇవ్వాలి. శంకరుడి దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశారు, సాయంకాలం చూరులో చెయ్యి పెడతాం, మా ఇద్దరికీ దొరికిన బంగారు నాణ్యాన్ని దుకాణానికి పంపించి అమ్మి వచ్చిన డబ్బు వేతనంగా ఇస్తాం, శివ ఈ దేవాలయాన్నంతటినీ మేము శుభ్రం చేయిస్తామని కార్మికుల్ని పెట్టారు. జ్ఞాన సంబంధనాయనారు అప్పర్ నాయనారు ఇద్దరూ వెళ్ళి చెయ్యి పెట్టేవారు. ఇద్దరికీ చెరుకో బంగారు నాణ్యం దొరికేది. ఆ నాణ్యాలు రెండింటినీ దుకాణానికి పంపిస్తే ప్రతిరోజు జ్ఞాన సంబంధనాయనారికి దొరికిన బంగారు నాణ్యం కన్నా అప్పర్కి దొరికినటువంటి దాంట్లో బంగారం ఎక్కువ ఉండేది. ఒకరోజు బాధ కలిగి జ్ఞాన సంబంధర్ శివుణ్ణి అడిగాడు, శివ అందరిలో నాయనార్లలో గొప్పవాణ్ణని నాకు పేరు, అది నీ అనుగ్రహంతో వచ్చింది, కానీ నాకు దొరికిన బంగారు నాణ్యంలో ఎప్పుడూ బంగారం ఎక్కువ ఉండదు, ఎందుకు ఉండదని అడిగాడు. నువ్వు ఎంతసేపు దండకాలు పాడతావు, ఎంతసేపు భగవంతుడి గురించి ప్రవచనం చేస్తావు తప్ప నువ్వు దేవాలయానికి కాయిక కైంకర్యం చెయ్యవు, నీ శరీరంతో సేవ చెయ్యవు. అప్పర్ అలా కాదు, పాట పాడతాడు, మాట చెప్తాడు, తను కూడా ఉత్తరీయం తీసి నడువునికి బిగించి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో శారీరక సేవ చేస్తాడు. చేశాడు కాబట్టి అప్పటికి దొరికేటటువంటి నాణ్యంలో బంగారం ఎక్కువ అన్నాడు.
మీరు స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఉంది. ఆ బ్రహ్మోత్తర ఖండం చదవండి. ఒకప్పుడు ఒక గ్రద్ద ఒక పావురాన్ని తరువుకొచ్చింది. ఆ పావురం ఇప్పుడున్నంత వ్యవస్థ కాదు, ఆనందనిలయ విమానంలోకి ఎగిరింది రక్షణ కోసం. లోపలికి వెళ్ళి ఎగురుతూ అటు ఇటు పరిగెత్తడంలో రెక్కలు అల్లార్చడంలో కొన్ని ధూళికణాలు తుడవబడ్డాయి. యాదృచ్ఛిక పుణ్యం, కావాలని చేసిన కర్మ కాదు. కానీ ఒక పావురం భయంతోనైనా లోపలికొచ్చి ఎగిరినప్పుడు, రెక్కలు అల్లార్చినప్పుడు ధూళికణములు తుడవబడ్డాయి కాబట్టి అది వెంకటాచలంలో ఆనంద నిలయాన్ని తుడిచింది అని ఫలితం వేసి మరుజన్మలో రాజకుమారుణ్ణి చేశారు. అంటే కర్మాధికారం లేనటువంటి ప్రాణులు ఎలా ఉన్నతి పొందుతాయి అంటే యాదృచ్ఛిక పుణ్యము చేత అభ్యున్నతిని పొందుతాయి. అదే శాస్త్రములు నిర్ధారించాయి. అనుకోకుండా జరుగుతుంది అది ఒక్కొక్క నాడు. ఎందుకంటే వాటికి అది గొప్ప అని తెలియదు, తెలియకపోయినా పొరపాటున చేస్తాయి. ఎవరో ఆవుని పట్టుకుందాం అనుకున్నాడు, ఆవు గుళ్ళో దూరింది. పట్టుకుందామన్నవాడు వెనక పరిగెడుతున్నాడు, ఆవు గుడి చుట్టూ పరిగెత్తింది. దానికి ప్రదక్షిణ పుణ్యం వేస్తారు. తెలిసో తెలియకో పరిగెత్తింది. ఒక కుక్క ప్రసాదం అని తెలియదు, తింది. అది కార్తీక మాసంలో ప్రసాదం తింది అని దానికి ఫలితం వేస్తారు. ఒక మహానుభావుడు అక్కడ పెట్టుకుని మంచినీళ్లు తాగడానికి పక్కకెళ్ళాడు. ఆయన మహానుభావుడని దానికి తెలియదు. అది ఎందుకో పెట్టి పక్కన నించుంది. ఓ దొంగ అటుగా వచ్చాడు. అయ్య బాబోయ్, ఈ పెట్టి ముట్టుకుంటే కుక్క కరుస్తుందని చెప్పి కుక్క వెళ్ళిపోతుందేమో అని చూస్తున్నాడు. ఆయన వచ్చే వరకు కుక్క కదలలేదు. ఎందుకో నించుంది. ఆయన మహానుభావుడని తెలియదు, అది ఆయన పెట్టిందని తెలియదు. కానీ ఆయన వచ్చి తన పెట్టి పట్టుకెళ్ళిపోయాడు. ఆయన పెట్టి నేను కాపాడానని కుక్కకి తెలియదు. కర్మాధికారం లేదు, దానికి చెయ్యగలిగిన అధికారం లేదు. కానీ యాదృచ్ఛిక పుణ్యం అంటారు. అనుకోకుండా జరిగింది, కానీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఉన్నతిస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనుష్య ప్రాణిగా పుట్టిస్తాడు. ఒక్కొక్క రోజున సోమయాజి అవుతాడు, ఒక్కొక్క రోజున రాజకుమారుడు అవుతాడు, ఒక్కొక్క రోజున గొప్ప బ్రాహ్మణ పత్ని అవుతుంది, ఒక్కొక్క రోజున మహాభక్తుడు అవుతాడు, ఒక్కొక్క రోజున కవి అవుతాడు. యాదృచ్ఛిక పుణ్యము చేత కర్మాధికారం లేని ప్రాణులు తరించి ఉన్నతమైన స్థితిని పొందుతాయి. ఆ యాదృచ్ఛిక పుణ్యం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు. మన మనుష్యులం ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి వెళ్ళి సేవ చెయ్యొచ్చు, ప్రయత్నపూర్వకంగా ప్రదక్షిణం చెయ్యొచ్చు, ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి దానం చెయ్యవచ్చు, ప్రయత్నపూర్వకంగా దేవాలయాన్ని మనది అని కాపాడుకోవచ్చు. కాబట్టి దేవాలయం అనేటటువంటిది మాత్రం ఎప్పుడూ ఎవరో ఒక్కరికి చెందినటువంటిది మాత్రం కానీ కాదు. దేవాలయ ప్రాంగణం అనేటటువంటిది సమాజములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ విభూతిని తీసుకొచ్చి భగవంతుడికి కైంకర్యంగా సమర్పించుకునేటటువంటి కేంద్రం దేవాలయం. అందుకే ఎంత గొప్పవాడైనా దేవాలయంలోనే తరిస్తాడు. ఒక వేదం అద్భుతంగా చెప్పగలిగిన ఘనపాఠి ఉన్నాడు. ఆయన దేవాలయ ప్రాంగణంలో కూర్చుని కొంతసేపు మంత్రాన్ని వల్లె వేసి, ఘనపాఠి కాబట్టి ఘనపాఠాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక ఆయన రుద్రం నేర్చుకుంటున్నాడు. ఆయన గురువుగారి దగ్గరికి వచ్చి కూర్చుని ఇక్కడ రుద్రం నేర్చుకుంటాడు. ఒక ఆయన వ్యాకరణం నేర్చుకుంటున్నాడు, శివాలయంలో వ్యాకరణ మంటపంలో నేర్చుకుంటాడు. దేవాలయంలోనే నృత్యం నేర్పుతారు, దేవాలయంలో సంగీత పరికరాలు నేర్పుతారు, దేవాలయంలోనే శాస్త్రం నేర్పుతారు, దేవాలయంలో ప్రవచనం చేస్తారు, దేవాలయంలో పారాయణలు చేసుకుంటారు. ఎందుకని అంటే దేవాలయం అనేటటువంటిది కేవలముగా ఎవరో కొంతమంది అభ్యున్నతి కొరకు మాత్రమే నిర్దేశింపబడినటువంటి ప్రదేశము కాదు. ఎవరికి ఏ విభూతి ఉండనివ్వండి, ఆ విభూతి ద్వారా తాను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరించడానికి యోగ్యమైనటువంటి క్షేత్రం ఏది అంటే దేవాలయ ప్రాంగణం. మీరు వారంలో ఏదో ఒక్కరోజు నియమం పెట్టుకొని, నేను నా కుటుంబం అందరితో కలిసి నేను దేవాలయానికి వెళ్ళి ఒక్క అరగంటైనా సేవ చేస్తాను. ఒక పండగ వచ్చింది అంటే నా ఇల్లు నేను ఎలా బూజులు దులుపుకుంటానో అలా నా ఇంటి బూజులు దులిపే ముందు నా ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని తుడిచేటటువంటి అవసరం నాది. నా ఇంటి పక్కనున్న దేవాలయాన్ని నేను తుడుచుకుంటానని సత్సంగాలు ఏర్పడతాయి. సత్సంగం ఏర్పడి సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వస్తారు. కంజేరీ వచ్చినవాడు కంజేరీ వాయిస్తాడు, డోలక్ వచ్చినవాడు డోలక్ వాయిస్తాడు. చక్కగా కూర్చుని అందరూ భగవన్నామని చెప్తారు. దానికి ప్రత్యేకమైన విభూతి లేదు. ఏదో సంగీతం నేర్చుకోవాలి అంటే స్వరం తెలిసిన గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అందరూ కూర్చుని భజన చేయడానికి ఏం వచ్చి ఉండాలి? ఏమి వచ్చి ఉండక్కర్లేదు. ఒకడు కూర్చుంటాడు, దారి నుండి గన్నడచు వారికి తోడు నీడే రామనామము అంటాడు. అందరూ కలిసి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు.
జానకీ హృత్కమలమందున మెరయుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మొట్టమొదటి 2 బయలుదేరుతారు, తర్వాత 5, తర్వాత 10 మంది, తర్వాత 100 మంది రోజు దేవాలయానికి వస్తారు. కాసేపు భగవన్నామని చెప్తారు. ఈశ్వరుడిచ్చినటువంటి కంఠానికి సార్థక్యం. ఒక్కసారి రామ అంటే చాలు. రా అంటే 2, మా అంటే 5. సంఖ్యాశాస్త్రంలోకి అక్షరాల్ని మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 20 5 100, 100 2 200, 200 × 5 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అండంలో 3 మాటలు రామ 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 అన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు. మీ అందరూ కూర్చుని ఓ 50 మాటలు రామనామం భజన చేసి వెళ్ళిపోయారు. ఎంత సంతోషంగా ఉంటుంది అర్చకులకి, ఎంత సంతోషంగా ఉంటుంది దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి. మీ అందరూ కూడా 50 మాటలు చెప్పారు కాబట్టి 50 మాటలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. జగద్గురువులు ప్రతిష్ఠ చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ చేస్తే సహస్ర ఫలితం. అంటే ఒక్కసారి గోవిందా అన్నారనుకోండి 1000 మాటలు చెప్పినట్టు. అటువంటిది ఇక్కడ ఒకసారి సహస్రం చదివితే సహస్రములు చదివినట్టు. అటువంటిది 50 మాటలు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు ఎంత ఫలితాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోయాడు జీవుడు, ఎంత అదృష్టాన్ని పొంది వెళ్ళిపోతున్నాడు. అంత ఫలితానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది అంటే దేవాలయ ప్రాంగణమునందు కలుగుతుంది. ఒకడు చూశాడు, కార్తీక మాసం వస్తోంది, ఇక్కడ గొప్పగా బిల్వార్చన చెయ్యాలి, ఒక మారేడు చెట్టు వేశాడు. ఓ 50 ఏళ్ళయ్యాయి, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించి ఇచ్చిన దాంట్లోంచి కొడుకు జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం తండ్రి గారి పేరు చెప్పి, తండ్రి గురువు వీళ్ళిద్దరి విషయంలో చెయ్యాలని చెప్తోంది శాస్త్రం. తండ్రి గారు శరీరం ఏ రోజు విడిచిపెట్టారో ఆ రోజు తండ్రి గారి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుని చెయ్యాలి కొడుకు. తండ్రి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకు చేస్తాడో చెయ్యడో, ఆ రోజు ఏదైనా ఓ పుణ్యకార్యం చేసి మా నాన్నగారి జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆయనకి పుణ్యం దక్కాలి అని చెప్పి ఓ మంచి పని చేస్తాడో చెయ్యడో. కానీ నువ్వు ఒక దేవాలయంలో వేసిన బిల్వవృక్షం నీ కడుపున పుట్టిన కొడుకు కన్నా గొప్పది. ఒక్క బిల్వవృక్షాన్ని మీరు ఇక్కడ నాటారనుకోండి, ఆ బిల్వవృక్షం పెద్దదై 4 మారేడు దళాలు కోసి రోజు శివలింగం మీద వేస్తున్నారనుకోండి, జీవుడు ఏ శరీరంలోకి వెళ్ళిపోనివ్వండి, తర్వాత ఇక్కడ మారేడు దళం శివలింగం మీద పడినప్పుడల్లా 6వ వంతు ఫలితాన్ని చెట్టు నాటిన జీవుడికి వేస్తారు. అందుకే కొడుకు లేనివాడు కొడుకులు పుట్టిన ఫలితాన్ని ఎలా పొందుతాడంటే దేవాలయాన్ని ఆధారం చేసుకుని ఒక తటాకాన్ని నిర్మించాడు. అందులోకి వచ్చి ఒక మహాత్ముడు స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేసుకున్నాడు. ఆయన స్నానం చేయడానికి అవకాశం ఇచ్చింది. తటాకం ఉంది కాబట్టి చక్కగా అక్కడ స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం చేశారు. ఓ 50 మంది భక్తులు మీ అందరూ ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఇక్కడ భజన చేశారు. మనందరం కలిసి స్వామివారికి ప్రతి సోమవారం నాడు సేవ చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరుల్ని ఊరిరిగింపుగా వెళ్ళి రావాలి, ఒక వృషభ వాహనాన్ని చేయిద్దాం అని మీ అందరూ కలిసి 3 నెలలు కడుపు కట్టుకుని ఏదో 10 రూపాయలు 5 రూపాయలు చప్పున ఇంటి కోసం దాచినట్టుగా వాహనం కోసం దాచారు. చూడరా ఈశ్వరుడు, నాకు వాహనం కావాలని వీళ్ళందరూ ఇంత పరిశ్రమ పడ్డారు, ఒక సత్సంగం అయ్యారు, ఆడ మగ రూపాయి 1/2 రూపాయి దాచుకుని ఒక వాహనం చేశారు. మేము చేయించుకున్న వాహనం. సంతోషంగా దానికి 2 కర్రలు కట్టారు, అందులో స్వామిని పెట్టుకున్నారు. చక్కగా డోలు వాయించే వాళ్ళు డోలు భగవన్నామని చెప్పుకుంటూ 2 కాగడాలు పట్టుకుని కార్తీక మాసం 30 రోజులు స్వామివారికి వాహన సేవ అలా చుట్టూ వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మీ అందరిలో ఒక ఐకమత్యత, మేమందరం శంకరుడి కుటుంబానికి చెందిన వాళ్ళం. మీరు వృషభ వాహనం కోసం ఇచ్చినటువంటి 10 రూపాయలు ఉత్తినే పోతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఆ వృషభ వాహనం మీ దేవాలయంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీకు కడుపున ఒక కొడుకు పుట్టి పుణ్యాన్ని 6వ వంతు ఇస్తున్నవాడవుతాడు. ఒక తటాకం నిర్మించారు, ఆయన ఒక కొడుకు. దేవాలయానికి ఒక గోపురం కట్టారు, ఆయన ఒక కొడుకు. దేవాలయంలో స్వామికి ఒక ఆభరణం చేయించారు, ఆయన ఆ ఆభరణం వేసుకున్నప్పుడల్లా ఆభరణం దేవాలయంలో స్వామికి ఉంది కాబట్టి ప్రతిరోజు ఆభరణం సమర్పయామి అన్నప్పుడు అది చూపించారు కనుక 6వ వంతు ఆ జీవుడు ఎక్కడ ఏ శరీరంలో ఉండనివ్వండి ఆయనకి ఆ పుణ్యం వెళ్ళిపోతూ ఉంటుంది. కొడుకులు లేరని బెంగ పెట్టుకోకల్లా, కొడుకులు లేరన్న బెంగ తీర్చగలిగినది దేవాలయం. ఉన్న కొడుకు చేస్తాడో చెయ్యడో అని బెంగ పెట్టుకోకల్లా, చేసే కొడుకు ఒకడు ఉన్నాడన్న తృప్తిని ఇవ్వగలిగినది దేవాలయం.
అంత గొప్ప వ్యవస్థకి మారుపేరుగా మనకి ఋషులు అందించినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. అంతేకాదు, మనకి జ్ఞానేంద్రియములు కళల ద్వారా ఉన్మాదం పొందకుండా శుద్ధి చేసేటటువంటి ప్రక్రియకి స్థావరం దేవాలయం. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కొంచెం గంభీరమైన మాట నేను వాడాను. ఎందుచేత అంటే కళని సక్రమంగా ఆవిష్కరించకపోతే జ్ఞానేంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళి మనసుకి ఉన్మాదం కల్పిస్తుంది. ఒక నృత్యం ఉన్నదనుకోండి, ఆ నృత్యముగా చేస్తే మనసుని సాత్వికంగా ఉంచుతుంది. అదే నృత్యము నేను నోటితో వర్ణించక్కర్లేదు, అవతలవాడి మనసుకి ఉన్మాదం కలిగేటట్టు కంటితో చూసినంత మాత్రం చేత మనసు అదుపు తప్పేటట్టు చేశారనుకోండి, అవతల వ్యక్తిలో పైశాచికత్వం ప్రవేశిస్తుంది, హద్దులేని కామం లోపల విజృంభిస్తుంది, వాడు ఏ ధూర్త పనికైనా ఒడిగడతాడు. అలా కాకుండా కళని జ్ఞానేంద్రియముల ద్వారా మనసులోకి వెళ్ళి మనసు సాత్వికమయ్యేటట్టుగా శుద్ధిపరచగలిగినటువంటి కర్మాగారములు ఏవి అంటే దేవాలయ ప్రాంగణములు. అందుకే ఇక్కడికొచ్చి ఒక నృత్యం చేస్తున్నారనుకోండి, ఎలా పడితే అలా నృత్యం చెయ్యరు. ఇక్కడ అర్ధనగ్న నృత్యాలు చెయ్యరు, ఇక్కడ చెయ్యకూడని నృత్యాలు చెయ్యరు, ఉన్మాదంతో కూడిన పాటలు పాడరు. ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఓ దీక్షితారు వారి పాటకి చేస్తారు, ఇక్కడికొచ్చి నృత్యం చేస్తే ఒక త్యాగరాజస్వామి కీర్తనకి చేస్తారు. అసలు నిజానికి అటువంటి సభలు ఎక్కడ జరగాలి అంటే ఎక్కడో తీసుకెళ్ళి ఆడిటోరియంస్లో కాదు, చెప్పులేసి కూర్చుని జరిగేటట్టు కాదు, ఇటువంటి దేవాలయ ప్రాంగణాలలో అద్భుతమైన పూజ చేయించి ఆ రాజోపచారం దగ్గర గీతం శ్రావయామి అన్న తర్వాత ఆపాలి, ఆపి సంగీత సభ జరగాలి. అప్పుడు అది పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టినట్టు. అందుకు రావాలి సంస్థలు ముందుకు. అప్పుడు దేవాలయాలు పోషింపబడతాయి, దేవాలయాలు రక్షింపబడతాయి. అంతేకాని ఈ సభలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో 50,000 70,000 పెట్టి ఆడిటోరియంస్ బుక్ చేశామని చెప్పి అక్కడ పెడితే వచ్చినటువంటి వాడు బయట వానబడుతున్నవాడు అందులోకే వస్తాడు, వచ్చి చెప్పులేసి కూర్చుని చూస్తూ ఉంటాడు. ఏమిటి ప్రయోజనం దానివల్ల? అంతకన్నా వాడికి భగవద్ దర్శనం చేస్తూ అది చూడటంలో ఆనందం కలగాలంటే దేవాలయ మంటపాల్లో అటువంటి సభలు జరగాలి. పూర్వం కృష్ణదేవరాయల వారంతటి వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి తన భార్య చిన్నాదేవి నృత్యం చేస్తుంటే భగవంతుని మ్రోల మంటపంలో కూర్చుని ఈశ్వరుడికి ప్రసాదంగా సేవని చూసి వచ్చేవాడు. అంటే దేవాలయ మంటపాలని లలిత కళల యొక్క ఆవిష్కరణ స్థానాలుగా వాడుకోవాలి. అప్పుడు అవి శుద్ధవుతాయి. నాగుపాం విషం నేను నాలుక మీద వేసుకుంటే మృత్యు వస్తుంది, దాన్ని వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చాడనుకోండి, నాలో ఉన్న రోగం పోతుంది. లలిత కళలో అదుపుతములు అంటే ఒక వైలిన్, ఒక వీణ అవి మోగిస్తారు. రంధ్రీవాద్యములు ఒక వేణుగానం పలికిస్తారు. అలాగే చక్కగా ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏదో మృదంగం వాయిస్తారు. అవన్నీ కూడా మనసు సాత్వికత పొందడానికి కారణములవుతాయి. మీరు తెలిసో తెలియకో దేవాలయంలోకి వచ్చిన తరువాత మీ చేత భగవన్నామం పలికించడానికి దేవాలయ ప్రాంగణములు కారణములవుతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ ఒక 50 మంది కూర్చున్నారు, మీరు దర్శనానికి వచ్చారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు మీరు ఎవ్వరు లేకపోతే. 50 మంది భజన చేస్తున్నారు, ఏమిటో చూద్దామని అలా కూర్చున్నారు. వాళ్ళు కాసేపు జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర, కామకోటి శంకర, కామాక్షి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కైలాస శంకర, కాలడి శంకర అంటూ ఒకరు కైలాస శంకర అంటే కాలడి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర అంటూ చెప్తున్నారు. మీరు కూర్చోండి, చెప్పకుండా నేను చూస్తాను. మీరు కాసేపు కూర్చున్న తర్వాత మీ ప్రయత్నం లేకుండా మీరు కూడా జై జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అంటారు. ఇంకా కాసేపు ఆగి జై జయ శంకర హర హర శంకర అంటారు. ఈ 2 చేతులు ఇలా చరచడంలో ఇవాళ వైద్యులు ఒప్పుకుంటున్నారు, ఈ 2 నాడీ మండలాలు కలిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఒక ఉత్సాహం పుడుతుంది. 10 మంది కలిసి గంట సేపు భజన చేసేశారు. కాసేపు మెల్లిగా, కాసేపు వేగంగా జై జయ శంకర హర హర శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర, శృంగేరి శంకర, శారద శంకర, కాలడి శంకర, కైలాస శంకర అని చేసేశారు. చేసేసి ఆగారు. మెల్లిగా మళ్ళీ కైలాస శంకర, కాలడి శంకర అలా దింపారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, మీ ప్రయత్నం లేకుండా జై జయ శంకర హర హర శంకర అంటూ పెడతారు. అంటే దేవాలయానికి వచ్చిన మీ చేత భగవన్నామం పలికించి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా నామాన్ని అంటించి పంపించింది గుడి. అది గుడి. అలా వాడుకోకపోతే
ఇక దేవాలయ ప్రాంగణాల వల్ల ఉపయోగాలు ఏమి ఉంటాయి? అందుకే దేవాలయ ప్రాంగణాన్ని ఎవరు వాడుకోవాలి అంటే, దేవాలయానికి దగ్గరలో ఎవరుంటారో వారు సత్సంగమై నిరంతరం దేవాలయాన్ని కాపాడుకోవాలి. చక్కగా చెట్లకి నీళ్లు పొయ్యాలి, చెట్లని రక్షించాలి. అర్చకులు కాదు చెయ్యవలసింది. ఒకప్పుడు నేను మణుగూరులో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. తెల్లవారేటప్పటికి పూలదండలు వచ్చేవి గుడికి. నేను అన్ని చోట్ల ఉన్నట్టే ఆ దేవాలయ పాలక మండలి వారు పంపిస్తారనుకున్నాను. వాళ్ళు నవ్వి అర్చకులు నాతో ఒక మాట చెప్పారు, కాదండి దీనికి ఇక్కడ చాలా పెద్ద విశేషం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ప్రయత్నపూర్వకంగా తీసుకుంటారు. ఈ వారం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దండ నాది. వాళ్ళ ఇంట్లో పువ్వులు అవి ఏ పూలు కానివ్వండి, పచ్చ పూలు కానివ్వండి, నూలువరహార పూలు కానివ్వండి, మందార పూలు కానివ్వండి, ఆ ఇంటి ఇల్లాలు స్నానం చేసేసి మాల కట్టి ఓ చిన్న మాల, సుబ్రహ్మణ్యుడికి ఎంత మాల కావాలండి, శంకర భగవత్పాదులకి ఎంత మాల కావాలి, విఘ్నేశ్వరుడికి ఎంత మాల కావాలి, పరమేశ్వరుడి మెళ్ళలోకి ఎంత మాల కావాలి, శారదాంబకి ఎంత కావాలి, ఒక మాల కట్టి తీసుకొస్తారు. వారం రోజులు వాళ్ళది. ఇప్పుడు రేపు పొద్దున్నే మాల కట్టాలి, అందుకుని తొందరగా లేస్తారు, గబగబా స్నానం చేస్తారు, గబగబా ఇంట్లో ఉన్న పువ్వుల కోసం మాల కడతారు. ఇప్పుడు ఆ మాల ఎవరు పట్టరావాలి? ఏమండి కొంచెం గుడిలో పట్టుకెళ్ళి, గుడి పూజ ప్రారంభం అయిపోతుంది, పట్టుకెడుతురు, యజమాని గబగబా స్నానం చేసి పూజ చేసుకుని ఈ వారం రోజులు మాల పట్టుకొచ్చి ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో ఇల్లాలు కట్టిన మాల అర్చకుడు ప్రేమతో అమ్మవారికి వేసి హారతిచ్చి చూపిస్తాడు. అబ్బా మా ఇంటి నుంచి వారం రోజులు సుబ్రహ్మణ్యుడికి మాల వెళ్ళింది, ఇంకొక వారం శారదాంబకు పుచ్చుకుంటాడు. అక్కడ పెద్ద పోటీ, మాదంటే మాదని. వారం రోజులు. ఇంకా విచిత్రం తెలుసా, మహానైవేద్యానికి పూటకి పోటీ. కొన్ని దేవాలయాల్లో మేం పట్టుకొచ్చి ప్రతి పౌర్ణమి నాడు దేవాలయంలో అమ్మవారికి మహానైవేద్యానికి మేము ఇస్తాం సంబారం. ఓ 2 కేజీలు బియ్యం, ఓ బెల్లం ముక్క, ఇంత చింతపండు. మనం ఇంట్లో అంత పదార్థం వండి పరదేవతకి నైవేద్యం చేయలేకపోవచ్చు, అంత శ్రీచక్రార్చన చేయలేకపోవచ్చు. ప్రతి పౌర్ణమికి ఈ దేవాలయంలో మహానైవేద్యానికి శారదా పరమేశ్వరికి నేను ఇచ్చుకుంటానండి అన్నాను అనుకోండి. ప్రసాద్ గారు ఏదో అయ్యా అయితే 2 కేజీలు బియ్యం, ఓ కేజీ చింతపండు, ఇంత ఉప్పు పట్టరండి అంటే, ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడికి రావాలంటే నేను రావాలా? నేను రాకపోతే మా అబ్బాయి రావాలా? ఒకవేళ మేమందరం ఊరెడుతున్నాం అనుకోండి, హరిద్వార్ ఋషికేశ్, పక్కింటి వాళ్ళకి చెప్తాను, అయ్యా మర్చిపోకుండా పౌర్ణమి నాడు మాత్రం పంపండే. నేను పౌర్ణమి వస్తోందంటే అమ్మో అమ్మవారికి నైవేద్యం వెళ్ళిందో లేదో అని అక్కడి నుంచి ఫోన్ చేసి, అయ్యా అడిగాను చారస్తాం అనుకోకండి కానీ పట్టుకెళ్ళారు కదా నైవేద్యానికి, అయ్యో ఇచ్చేశారండి పొద్దున్నే స్వయం పాకం. ఓ ఊరిళ్ళారాయన ఎంత గుర్తు పెట్టుకు పంపించారండి, అర్చక స్వామి చాలా సంతోషించారండి అంటే, ఇప్పుడు మీకు ఎక్కడున్న పౌర్ణమి నాడు అమ్మవారికి పంపించాలి, ఒక భక్తి, ఒక తాపత్రయం, అమ్మో ఆవిడికి నైవేద్యం వెళ్ళాలి, గుర్తుందా లేదా? బతికున్నంత కాలం ఆవిడ అన్నపూర్ణయ్య అన్నం పెడుతోందే, నెలలో ఒక్క తిథి నాడు అమ్మవారికి నా ఇంటి నుంచి వెళ్ళాలి మహానైవేద్యం అన్న ఆర్తి పొందకపోతే, పోనీ నెలకి కాదు సంవత్సరానికి ఒక్కరోజు, ఒక్క పండక్కి, ప్రతి పండక్కి నేను బట్టలు కొనుక్కుంటున్నా, ఒక్క పండక్కి నా ఇంటి పక్కనున్న దేవాలయంలో స్వాములకు కూడా బట్టలు కొంటా. మా ఇంట్లో 4 ఉంటే మా 4 పాటు శంకరుడు శారదాంబ వాళ్ళిద్దరికీ కూడా బట్టలు కొంటా, ఓ చీర ఓ పంచెల సాపు, నీకున్నంతలో కొను, దాన్నే స్వామి దగ్గర పెడతారు. ఆయనేం కట్టుకోనంటే కదూ. వృషద్విచిత్ర తల్పయో భుజంగమౌక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సూరిద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. ఎవడు చెప్పాడు పట్టుపంచి తప్ప కట్టడ పరమేశ్వరుడని? శాస్త్రాలు అలా చెప్తుంటే ఏదైనా కట్టుకుంటాడు. ఒకనాడు సాలెపురుగు పట్టుకెళ్ళి సాలెగూడు గరితే పొంగిపోయిన వాడికి నూలు పంచ కట్టడని ఎవడు చెప్పాడు? శాస్త్రం. కట్టుకు తీరుతాడు. భక్తితో ఇచ్చిన వాడిది తిరస్కరించే అధికారం ఏ దేవాలయ పాలక మండలికి లేదు. పుచ్చుకోవలసింది, ఈశ్వరుడి దగ్గర సమర్పించవలసింది. కాబట్టి దేవాలయాలు ఆత్మాభ్యున్నతికి కారకాలు, కుటుంబాలని రక్షించుకోవడానికి హేతువులు. ప్రతి వారు ఏది చెయ్యగలిగిందే అది చెయ్యవచ్చు. అసలు దేవాలయాలనేటటువంటివి లలిత కళల ద్వారా మనుష్యుల యొక్క మనస్సులు ఉన్మాదం పొందకుండా లలిత కళలను ఆవిష్కరించి చక్కగా తాను తరించి 10 మంది తరించడానికి కారణాలు. అంత గొప్ప దేవాలయం. అంతేకాదు, దేవాలయం మనిషి మనసుకి ఊరటని, మనిషికి గొప్ప శీలాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప గొప్ప కేంద్రాలు. ఎందుకని అంటే,
ఒక వైద్యశాల ఉందనుకోండి, ఒక వైద్యశాలకి వెళ్ళినప్పుడు వైద్యుడికి ఏం కావాలి అంటే అతను రోగి ఏనా కాదా అంతవరకే కావాలి తప్ప అంతకన్నా చూడవలసిన అవసరం వైద్యుడికి ఉండదు. ఎందుకంటే వైద్యుడు పరమేశ్వర స్వరూపం. వచ్చినవాడు అయ్యా ఎందుకు మీరు ఇంత తొందరగా చేయించుకుంటున్నారు కంటి శస్త్రచికిత్స అంటే, డాక్టర్ గారు ఎవ్వరితో చెప్పకండి, మీతో నిజం చెప్తున్నాను, జేబు దొంగతనాలు చేసుకు బతుకుతూ ఉంటాను, జేబు ఎక్కడుందో పరుసు ఎక్కడుందో కనపట్టలేదు డాక్టర్ గారు, అందుకని కంటి ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నానంటే పోలీసులకు ఫోన్ చేస్తాడా డాక్టర్ గారు? అథవా ఓ మాట చెప్తాడు, తప్పయ్యా నీకు మళ్ళీ దృష్టి వచ్చేట్టు చేస్తాను, మా హాస్పిటల్కి వచ్చి ప్రతిరోజు పనిచేయి జీతం ఇస్తాను, ఎందుకయ్యా దొంగతనాలు చేస్తావు అనగలడు. ఆయన శరీరాన్ని బాగు చేయగలడేమో, మనసుని బాగు చేయలేడు. దేవాలయం మనసుని బాగు చేసి మనిషిని మనిషిగా బ్రతికించగలిగిన ఒక దేవాలయం ఉందనుకోండి, రామాయణ ప్రవచనం జరుగుతుంది, ఒక భారత ప్రవచనం జరుగుతుంది, ఒక భాగవత ప్రవచనం జరుగుతుంది. ఆ ప్రవచనం విన్నప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఆదరింపబడ్డాడో, ఎలా వృద్ధిలోకి వచ్చాడో, ద్రౌపదీదేవి భగవంతుణ్ణి నమ్మి ఎన్ని కష్టాలు పడ్డా ఎలా వృద్ధిలోకి వచ్చిందో, పాండవులు ఎలా రక్షింపబడ్డారో, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎలా అభ్యున్నతిని పొందారో అర్థమైన నాడు మనిషి పెడత్రోవలకి పోడు. దేవాలయాలు మనుష్యుల్ని మనుష్యులుగా బ్రతికించడానికి కేంద్రాలు. తెలిసో తెలియకో దేవాలయంలోకి వచ్చిన వాడు రామాయణం వింటే రాముడిలా ధార్మికంగా బ్రతుకుదాం అన్ననాడు వైద్యుడు ఇచ్చినటువంటి కంటి శక్తితో జేబు దొంగతనం చేయకుండా, రాత్రి దొంగతనం చెయ్యకుండా వాడు కష్టపడి పనిచేసి దొరికిన దానితో తృప్తిగా బతుకుతాడు. సమాజానికి శాంతి భద్రతలను ఇవ్వగలిగిన కేంద్రములు ఎక్కడుంటాయంటే పోలీస్ ఠాణాలు కావు, న్యాయస్థానాలు కావు, దేవాలయ ప్రాంగణాలు. ఇక్కడ చెప్పబడినటువంటి మంచి విషయాలు ఏ ఉంటాయో అవి విన్న మనసులు మారితే, అందరూ మనుష్యులులా బ్రతికితే అసలు రక్షక భటులు అడుక్కొకళ్ళు ఉండవలసిన అవసరం ఎక్కడుంటుంది? సీసీ కెమెరాలు పెట్టవలసిన అవసరం ఎక్కడుంటుంది? ఎవరి జోలికి వెళ్ళరు. పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు. కాబట్టి నేను తప్పు చెయ్యను, నేను వాడికి జవాబుదారీ అని బతకడం వచ్చిన నాడు నేను ధార్మికంగా ఉంటే భగవంతుడు నన్ను కాపాడుతాడు. నేను విన్నాను గుళ్ళో, ఆయన చెప్పిన ప్రవచనం విన్నాను, ఆయన నమ్మి చెప్పుకున్నాడు నిజం. ధర్మాన్ని నమ్ముకున్న పాండవుల్ని కృష్ణుడు కాపాడలా? ధర్మాన్ని నమ్ముకున్న రామచంద్రమూర్తి నామం త్రేతాయుగంలో ఆయన అవతారమైన కలియుగంలో కూడా పతితపావన నామం అవలా? తెల్లవారితే పుట్టిన బిడ్డకి పాలు పట్టేటప్పుడు కూడా తల్లి రామకథ చెప్పడం మొదలుపెట్టలా? తాతగారు రాత్రి పిల్లవాడిని పక్కన పడుకోబెట్టకని రామకథ చెప్పి రాముళ్ళ బ్రతుకు నాన్న అని తాతక మనవడికి కథ చెప్పట్లా? భగవంతుడి యొక్క కథలు శీల వైభవాన్ని ఆవిష్కరింపచేసి మనిషిగా బ్రతకడానికి, సమాజము శాంతితో బ్రతకడానికి కేంద్రములవుతాయి. అందుకే ఎన్ని దేవాలయాలుంటాయో అంత శాంతి ఉంటుంది. ఈ దేశంలో ఒకానొకప్పుడు తాళం కప్ప తెలియదు అంటే, ఈ దేశంలో ఒకప్పుడు దొంగతనం తెలియదు అంటే, ఈ దేశంలో ఒకప్పుడు అతిథికి పెట్టకుండా అన్నం తిననివాడు లేడు అంటే, ఇక్కడే ఉన్నారు సాయిబాబా గారు. వాళ్ళ తండ్రి గారు బ్రతికున్నంత కాలం అన్నం తినే ముందు వీధిలోకి వచ్చి ఒక యాచకుండైనా వెతుక్కుని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి అన్నం తిన్నారు. ఆయన చేసిన పుణ్యం కదా కుటుంబాన్ని కాపాడింది. కాబట్టి ఒక మంచి మాట విన్నది ఎవరిని ఎలా మారుస్తుందో, సమాజమంతా శాంతి సుస్థిరతలతో ఉండడానికి కారణం ఏదవుతుంది అంటే దేవాలయ ప్రాంగణం అవుతుంది. ఇన్నిటికీ ఆలవాలంగా దేవాలయాలు నిర్మింపబడ్డాయి తప్ప కేవలం ఒక దేవాలయములంటే అవి ఎవరో కొందరి కొరకేనని, మిగిలిన వాళ్ళ కొరకు కాదని ఎన్నడూ భావన చెయ్యకూడదు. అసలు మనిషి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమిటో తెలుసా? ఒక గుడికి మనిషి చెయ్యగలిగిన గొప్ప సేవ ఏది అంటే గుడికి వెళ్ళడమే. అదేమిటండి, అదేం మాట అంటారేమో. అర్చక స్వామి ఉన్నారు, శివలింగాన్ని అద్భుతంగా విభూతితో స్ఫటికలింగంలా అలంకారం చేశారు. ఎర్రటి నేత్రాన్ని పెట్టారు. మూడో నేత్రం కాముణ్ణి కాల్చింది, కానీ అదే నేత్రం భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఎర్రటి నేత్రంతో స్ఫటికలింగమా అనుకున్నాను నిన్న నేను అలంకారం చూసి. అంత గొప్పగా అలంకారం చేశారు. మీలో ఒక్కరు కూడా దేవాలయానికి రాదనుకోండి, ఈ దేవాలయానికి ఒక రోజుకి 2 వస్తారనుకోండి, నాకు ఒక్క మాట చెప్పండి, ఏ ఉత్సాహంతో ఆయన అలంకారం చేస్తాడు? ఆయన
శారదామాత చేతిలో వీణ పెట్టి శ్రీచక్ర తీర్థం ఇంత పాత్రలో యాలుకలు వేసి సిద్ధం చేసి, అబ్బో దేవాలయానికి రోజుకి 400 మంది వస్తున్నారండి అని ఇంత ప్రసాదం వండించి ఉత్సాహంగా అందరూ ఆనందించి, నేను ప్రతిష్ఠ చేసిన దేవాలయంలో ఇంతమంది వస్తున్నారటని జగద్గురువులు భారతీతీర్థస్వామి పరమానందపడిపోయి, మళ్ళీ ఇటువైపు వస్తే మొట్టమొదట నేను శంషాబాద్లో 3 రోజులుండి వస్తున్న వాళ్ళందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణాలు చేస్తాననాలంటే మనందరం గుడికి వస్తే కదూ, దేవాలయానికి వస్తే వాళ్ళకి ఉత్సాహంగా అలంకారం చెయ్యబుద్ధి. రోజుకి 2 వస్తే వాళ్ళకి ఏ ఉత్సాహంతో అలంకారం చేయబుద్ధి? ఎవరు వస్తారు ఇక్కడ? ఎవరు చూస్తారు? ఎవరు ఆనందిస్తారు? ఎవరి కోసం చెయ్యాలి అనిపిస్తుంది. ఒక దేవాలయానికి మనం చెయ్యగలిగిన సేవ ఏది అంటే దేవాలయానికి వెళ్ళడమే. ఎన్నో అక్కర్లేని విషయాలకి నాబోటిగాడు వెడుతూ ఉంటాడు. మీ వంటి పెద్దల గురించి నేను చెప్పట్లేదు. కానీ వారంలో కనీసం ఒక్క రోజున సమీపంలో ఉన్న దేవాలయానికి మా కుటుంబం అందరం కలిసి వెడతాం. ఏదో ఒక కాయిక కైంకర్యం చేస్తాం. వెళ్ళేటప్పుడు ఓ పాతగుడ్డ పట్టుకెళ్ళి ఓ గోడ దులిపి వస్తాం. అందరం కలిసి ఈ గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళందరం ఓ సత్సంగం పెట్టుకుంటాం. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. శారదా సత్సంగం అనండి, శృంగేరి సత్సంగం అనండి, భారతీ తీర్థ సత్సంగం అనండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి సత్సంగం అనండి, కామకోటి సత్సంగం అనండి, కామాక్షి సత్సంగం అనండి. నాకేమీ ఇలాంటి పిచ్చి పిచ్చి భేదాలు లేవు. జగద్గురువులైన వారు, మహాత్ములైన వారు ఎక్కడ ప్రకాశించినా ఒకటే. సాలగ్రామం ఎక్కడ దొరికినా అది సాలగ్రామమే. మీరు ఏ పేరు పెట్టుకోండి, చక్కగా వచ్చి మీ అందరూ ప్రతిరోజు మేము ఇక్కడ భజన చేసుకుంటాం. 15 మందిలో 2కి ముఖ్యమైన పనుంది, వెళ్ళారు. మిగిలిన 13 మంది చేస్తారు. 15 మందిని చూసి 50 మంది అవుతారు. 50 మంది 100 మంది అవుతారు. 100 మంది కలిసి వృషభవాహనం చేస్తారు. 500 మంది కలిసి కార్తీక దీపోత్సవం చేస్తారు. ఒకానొకనాడు ఒక కార్తీక మాసంలో నేను ప్రవచనానికి వచ్చేటప్పటికి దేవాలయం అంతా దీపాల శోభతో నిండిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఎలా జరుగుతోందో అలా నిరతాన్నదానం జరగవచ్చు. భక్తులు రానప్పుడు దేవాలయాలకు వృద్ధి ఎక్కడి నుంచి ఉంటుంది? అందుకే దేవాలయం పట్ల మన ప్రథమ కర్తవ్యం ఏది అంటే దేవాలయానికి వెళ్ళడమే. అసలు దేవాలయానికి వెళ్ళడం అనేటటువంటిది అలవాటు కావాలి. ఎప్పుడో పర్వదినంలో కాదు, కనీసంలో కనీసం ప్రతిరోజు వెడతా. రోజు వెళ్ళలేకపోతే 2 రోజులకు ఒక్కసారి వెడతా. 2 రోజులకి వెళ్ళకపోతే 3 రోజులకి, 3 రోజులకు కాకపోతే వారానికి, వారానికి కాకపోతే 15 రోజులకి. అసలు నాకు ఎప్పుడూ వెళ్ళడానికి సమయం ఉండదన్నమాట మాత్రం అంగీకారయోగ్యం కాదు. స్నానానికి, కాలకృత్యాలకి, అన్నం తినడానికి, టీవీ చూడడానికి, పుస్తకాలు చదవడానికి, సినిమాకి వెళ్ళడానికి, భార్యతో మాట్లాడడానికి సమయం ఉండి నెల మొత్తం మీద ఒక్కసారి గుడికి వెళ్ళడానికి సమయం లేదంటే నేను కాదు, మీరు అంగీకరించగలరా? ప్రయత్నం చెయ్యాలి కానీ సమయం ఉండకపోవడం అన్నది ఉండదు. అలా దేవాలయ వ్యవస్థని రక్షించుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహంతో మన జీవితాల్ని పండించుకోవాలి. అది దేవాలయాల యొక్క ప్రధాన ప్రయోజనం. దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మనం తరించవలసినటువంటి విధానాన్ని దేవాలయం యొక్క దర్శనంలోనే నిబిడీకృతం చేస్తారు. ఎందుకంటే ఇంటి దగ్గర పూజ చేసేటప్పుడు మనసుది చాలా ప్రధానమైన పాత్ర. మనసుని నిగ్రహించి మీరు అక్కడ పెట్టారా పూజ పూర్తవుతుంది, నిగ్రహించలేకపోయారా తంతు అవుతుంది. ఎందుకంటే మీరు ఉపచారం చెప్పినప్పుడల్లా 3 ఒక సరళ రేఖలోకి రావాలి. నేను ఏదో భగవంతుడికి ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆచమనీయం ఎన్ని మాటలు చేస్తాం? ఆచమనం చేస్తే 3 మాటలు చేస్తాం. భగవంతుడి దగ్గరికి వచ్చేప్పుడు ఒక మాట ఎలా చేస్తాడు? ఆయన 3 మాటలే చేస్తాడు. అప్పుడు నేను ఆచమనం ఉద్ధరణితో తీసి ఇలా వెయ్యాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఇలా చెయ్యి చాపాలి. చెయ్యి చాపినప్పుడు ఆయన కంకణములు కణకణకణకణమనాలి. అమ్మవారి చేతి గాజులు గలగలగలగలమనాలి. వాళ్ళిద్దరు ఇలా చాపితే ఎర్రటి అమ్మవారి చెయ్యి, తెల్లటి శంకరుడి చెయ్యి, ఆ ఉంగరాలు, ఆ కాంతులు, నా తల్లి పవిట కొంగు, ఆయన పెద్ద ఉత్తరీయం ఇలా చేయి పడితే నేను ఉద్ధరిణితో ఇద్దరికి నీళ్లు వేస్తే వాళ్ళు ఇలా చేయి పైకెత్తి కింది పెరివి దగ్గర పెట్టుకుని 3 మాటలు అలా పుచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ నీళ్లు పోస్తే వాళ్ళు ఇలా అనుకుంటే నేను నా ఉత్తరీయం తీసి తుడిస్తే ఎంతసేపు పడుతుంది? నిజానికి తంతంటే ఆచమనం సమర్పయామి అయిపోయింది. తమలపాకుతో ఇలా అంటే అయిపోయింది. అది శంకరాచార్యులు వారిలా దర్శనం చేయగలిగితే స్నానం సమర్పయామి ఆపోహిష్టామయో భవస్థానవుర్జేదధాతరణ అన్నావు, చల్లావు, అభ్యంతరం లేదు. ఇక్కడ చూడాలి.
దిగ్గస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. తెల్లటి బట్ట కట్టుకుని అమ్మవారు కూర్చుంటే దిగ్గజములు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కలశాలతో తీసుకొచ్చి పోస్తుంటే ఆ తడిసినటువంటి తెల్లటి బట్టతో స్నానం చేస్తున్న జగన్మాత యొక్క ఆ అనుగ్రహం నా కళ్ళ ముందు కనపడుతుంటే అప్పుడు నా స్నాన ఉపచారం పూర్తయింది. అక్కడ మనసు ప్రధానం. దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు రోజు దేవాలయం లోపలికి వస్తూ ఉండడంలో మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు తరించడం కూడా అందులో ఇమిడిపోతుంది. అందుకు దేవాలయాన్ని ఆగమాలు అలా ఇచ్చాయి. నేను గుడికెడుతున్నాను అన్నాను అనుకోండి, ఉతికి ఆరేసిన పంచె కట్టుకుంటాను, అథవా కాస్త శుభ్రమైన బట్ట కట్టుకుంటాను. గుడికెడుతున్నాను అంటే ఉత్తి చేతులతో రానుగా. ఓ చిన్న పండు, ఓ కాయో, ఇంత పసుపు, ఇంత కుంకమో, ఇన్ని అక్షతలు, నీకేది ఉందో అది. అందరూ కోట్లు లక్షలు వేలు తేవాలని దేవాలయ వ్యవస్థలో ప్రతిపాదింపబడలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు భక్తితో ఏది ఇవ్వగలిగితే అది. ఇన్ని తులసి దళాలు, ఇన్ని మారేడు దళాలు, ఇన్ని తుమ్మి పూలు, 4 పువ్వులు, 1-2 అరటిపళ్ళు, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని అక్షతలు, నువ్వు ఒక బెల్లంగడ్డ, ఇంత కర్పూరం, ఓ 2 అగరత్తులు, నువ్వేవి పట్టుకురాగలిగితే అవి. ముందు మనసు సాత్వికమవుతుంది. నేను ఈశ్వర దర్శనానికి ఎడుతున్నాను. పోనీ ఇవన్నీ తేలేదా? ఓ టెంకాయ అథవా ఒక్క పావలా కాసు, ఇవన్నీ ఇవ్వలేవా? ఏం బెంగలేదు. ఈశ్వరుడు ఇమ్మని కోరేవాడు కాడు. భక్తితో ఒక్క నమస్కారం. ఇప్పుడు దేవాలయం దాకా వచ్చేటప్పుడే నీ మనసు సాత్వికమైంది. జగద్రక్షకుడు నన్ను కాపాడేవాడు అక్కడ ఉన్నాడు. మీకు మనసులో ఎంత సంతోషం ఉంటుంది. వాడేమి అరమరికలు చూసేవాడు కాదు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటాడు లక్ష్మణస్వామి. ఆ తార రామాయణం కిష్కింధకాండలో చెట్టు నీడనిస్తుంది. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి నీడ పొందాలనుకున్నప్పుడు చెట్టు నన్ను, నువ్వు స్త్రీయా పురుషుడా, ఆదాయ పన్ను కడుతున్నావా, నీకు ఎన్ని మేడలున్నాయి, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ వర్ణం ఏమిటి, నీ వర్గం ఏమిటి, ఏం చదువుకున్నావు, ఇవన్నీ అడుగుతుందా? స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీడనివ్వడం చెట్టు యొక్క లక్షణం. తన దగ్గరికి వచ్చిన వాళ్ళని కాపాడడం భగవంతుని యొక్క లక్షణం. అటువంటి వాడి దగ్గరికి నేను ఎడుతున్నాను. ఇప్పుడు మీకు మనసులో ఒక ఊరట, ఏ కోరిక లేదు, వాడిని చూడకుండా ఉండలేను. రాత్రి నాకు నిద్ర పట్టించినవాడు వాడే, రాత్రి నేను తిన్నది జీర్ణం చేసినవాడు వాడే, ఈ శక్తినిచ్చినవాడు వాడే, ఏమీ చదవకుండా వచ్చి కూర్చున్నా నాతో పలికించినవాడు వాడే. వాడిని ఒక్కసారి చూడ్డానికి వెళ్ళొద్దు, వాడిని చూడకుండా ఉండలేను, ఓసారి చూసి వస్తాను అని బయలుదేరారు. ఒక అనుబంధం. మీరు ఇప్పుడు ఆ గడప దాటారు, లోపలికి వస్తున్నారు. దేవాలయం లోపలికి రాగానే మీకు ప్రదక్షిణం చేస్తారు 3 మాటలు గుడికి. 3 మార్లు ఎందుకు చేస్తారంటే 3 సత్యం, 2 3 సార్లు చెయ్యడం ద్వారా ఆంతర ప్రయోజనం చెప్తారు. నేను 3టిని దాటాలనుకుంటున్నాను. ఏమిటా 3? స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి మహాకారణ శరీరంగా నేను నిలబడాలి. అంటే స్థూలంగా ఉన్న ఈ శరీరం ఎప్పుడూ ఉండేది కాదు. ఒకనాడు అగ్నియందు బూది కుప్పగా మారిపోతుంది, ఎముకని కుక్క పట్టుకుని వెళ్ళిపోతుంది, వెంట్రుకలు గాలికి ఎగిరి చెట్ల మొదళ్ళని తగులుకుంటాయి, నెత్తురు ముద్దై జారి భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది నిలబడేది కాదు. కానీ దీని లోపల ఉన్నటువంటి ఇంద్రియములు ఉన్నాయే, అవి కనపడవు. చూడగలిగిన శక్తి, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి కనపడవు. అది సూక్ష్మ శరీరం. వాటికి ఆధారభూతం కారణ శరీరం. ఈ 3టికి ఆధారభూతం మహాకారణ శరీరం. ఆ మహాకారణ శరీరం చిన్న ఒడ్డు గింజ ములుకంతా ఇక్కడ ప్రకాశిస్తోంది. అది దీన్ని ధరించింది. నేను పంచె కట్టుకున్నట్టు ఆ లోపలున్నవాడు దీన్ని కట్టుకున్నాడు. వాడిని తెలుసుకుంటే అది చిట్ట చివరి స్థితి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమగుచున్నాడు. అది తెలుసుకోవడానికి 3 దాటాలి. ఈ 3 దాటే శక్తి నాకిమ్మని అడగడం 3 మాటలు ప్రదక్షిణం. ఇప్పుడు 3 మాటలు ప్రదక్షిణం చేసి ప్రదక్షిణం అంటే విశేష గౌరవ ప్రకటనం. దక్షిణం అంటే కుడివైపు కుంచుట. ఎలా అంటే ఎప్పుడూ కుడివైపు కుంచుట అంటే మహాగౌరవాన్ని చూపిస్తే ఆ వస్తువు మీకు ఎడం వైపుకి రాకుండా చూసుకుంటారు.
విరాట పర్వంలో ఉత్తర కుమారుడు అర్జునుడి రథం నడుపుతున్నాడు. అర్జునుడు అంటాడు, నువ్వు ఎలాగైనా రథం నడుపు పర్వాలేదు, కానీ ఒక్క మా గురువుగారు ద్రోణాచార్యుల వారి పక్క నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం వారు నా ఎడమ వైపుకు ఉండేటట్టుగా రథం నడపకు. వారు నా గురుదేవులు, వారు నా కుడివైపున ఉండాలి, గౌరవనీయులు. అలాగే మా తాతగారు భీష్ముడి పక్క నుంచి వెళ్ళేటప్పుడు వారు నా కుడివైపున ఉండేటట్టుగా రథం నడుపు. దేవాలయంలో ప్రదక్షిణం చేస్తే గుడి మూర్తి మనకి కుడి పక్కన ఉండాలి. దక్షిణం అంటే ప్రదక్షిణం. నేను ఇప్పుడు ఈ 2 మైకులు ఇలా ఉన్నాయి, దీనికి నేను గౌరవం ఇవ్వాలనుకున్నాను అనుకోండి, నేను ఇలా నడిచాను అనుకోండి, అప్పుడు నా కుడివైపుకు ఉంటాయి. నేను ఇలా తిరిగి వచ్చాననుకోండి, మళ్ళీ వేటి వస్తాయి, ఎడం వైపుకి వస్తాయి. ప్రదక్షిణం, నేను ఇలా తిరిగాను అనుకోండి, తిరిగితే ఏమవుతుంది, ఇవి నా కుడి చేతి వైపుకే ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు కుడివైపే, ఇలా వెళ్ళినప్పుడు కుడివైపే, నాకు అలా వెళ్ళినప్పుడు కుడివైపే, ఇలా వచ్చినప్పుడు కుడివైపే. అంటే నేను దాని చుట్టూ తిరగడంలో దాన్ని నాకు దక్షిణంలో కుడి పక్కన ఉంచుకున్నాను. అంటే నీ వల్ల నేను అభ్యున్నతిని పొందాలని అడుగుతున్నాను. ఈ 3 దాటేటట్టు చెయ్యగలిగిన వాడెవరు? ఆ లోపలనున్నవాడు. వాడు అనుగ్రహించాలి, అనుగ్రహించి నన్ను దాటించాలి. నా ప్రయత్నం వల్ల జరగదు, నీ అనుగ్రహం వల్ల జరుగుతుంది. ఇది మీరు అడగాలా? అక్కర్లేదు. తెలియాలా? అక్కర్లేదు. తెలిసి కానీ తెలియక కానీ అగ్నిని ముట్టుకుంటే కాల్చకుండా ఉంటుందా? ప్రవాహంలో పడినవాడు కొట్టుకుపోకుండా ఉంటాడా? ప్రదక్షిణాలు 3 మాటలు చేసినవాడు ఈ ఫలితం పొందకుండా ఉంటాడా? పొందుతాడు. కాబట్టి 3 ప్రదక్షిణములు పరమగౌరవం చేత స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి మహాకారణ శరీరంగా నిలబడడానికి కావలసిన జ్ఞానమును సముపార్జించుకోవడానికి కావలసిన యోగ్యతని సంతరించుకోవడానికి జన్మ పరంపరని తగ్గించేసుకుంటాడు, ఈశ్వరుడికి చేరువైపోతాడు. అది ప్రదక్షిణం చెయ్యడంలో ఉండేటటువంటి విశేషం. ఇప్పుడు ప్రదక్షిణం చేసిన తర్వాత ఆలయం లోపలికి వస్తారు. వచ్చే ముందు ఎదురుగుండా ధ్వజస్తంభం కనబడుతుంది. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తారు. సాష్టాంగం అంటే ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని 8 అవయవములు భూమికి తగిలేటట్టుగా పడి నమస్కారం చేస్తారు. అది పురుషులైతే. స్త్రీలైతే ఎట్టి పరిస్థితులలో సాష్టాంగ నమస్కారం చేయకూడదు. పరమేశ్వరుడు అంతటి వాడు చాలా బాధ పొందుతాట స్త్రీ సాష్టాంగం చేస్తే. పంచాంగం మాత్రమే చెయ్యాలి. ఈ సమస్త సృష్టి స్త్రీ యొక్క శరీరంలోని అధోభాగంలో ఉన్న ఏ రంధ్రంలోంచి బయటికి వస్తోందో, బయటికి వచ్చిన సృష్టి స్త్రీ యొక్క శరీరం పైభాగంలో ఉన్నటువంటి ఏ వక్షోజముల వలన పోషింపబడుతోందో అవి భూమికి తగలడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. అవి సృష్టికి ప్రతిసూచనలు, స్థితికి ప్రతిసూచనలు. అవి లేని నాడు ఈ సృష్టి లేదు. అమ్మా, నీవే ఈ సృష్టికి కారణం, నా అంశ నీ యందుండి కాపాడుతోంది ఈ లోకాన్ని, అందుకని ఆ భాగములు భూమికి తగలక్కర్లేదమ్మా నా ముందని చెప్పి స్త్రీల విషయంలో భగవంతుడంతటి వాడు అంత మర్యాద చూపిస్తాట. అందుకే పంచాంగ నమస్కారం, మోకాళ్ళ మోచేతుల మీదే ఆడవాళ్ళు నమస్కారం చేస్తారు. సాష్టాంగం చేసేటప్పుడు వెనక ఉపాలయాల వైపుకి కాళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి. ధ్వజం దగ్గర సాష్టాంగం చేస్తారు. అంటే ధ్వజం పైన ఎగురుతూ ఉంటుంది, నేల మీద పడడం ద్వారా ఆత్మధ్వజం ఎగురుతుంది. ఏమిటి దాని అర్థం అంటే, ఈశ్వరా నువ్వు నాకు ఇన్ని గొప్ప ఉపకరణములనిచ్చావు, శరీరం ఇచ్చావు, ఇంద్రియములనిచ్చావు, జ్ఞానేంద్రియములిచ్చావు, కర్మేంద్రియములిచ్చావు, చిత్తమిచ్చావు, బుద్ధినిచ్చావు, అహంకారం ఇచ్చావు, శాస్త్రం ఇచ్చావు, గురువునిచ్చావు. ఏదీ పట్టుకోకుండా ఇక ఇంతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇదిగో ఇంత కింద పడ్డా. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా పడిపోయాను అనుకోండి, ఇంతకన్నా కింద పడాలంటే అదిగో కింద పడాలి. అక్కడ పడిపోయాను అనుకోండి, ఇక నేను ఇలా చూడగానే ఇంకా ఇంతకన్నా కింద పడ్డానికి వీల్లేదు, అంత కింద పడిపోయాను. నువ్వు నిలబడిన వాడవు, నీకు వంగవలసిన అవసరం లేదు, కానీ నన్ను ఉద్ధరించు. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? బెంగ పెట్టుకోకురా, నేనున్నానని నా కోసం ఆయన వంగి పైకెత్తాలి. ఇప్పుడు నేను ఇంత కింద పడిపోయానని చెప్పడం ఆత్మధ్వజ ఆవిష్కారం, వాడు ఉన్నాడని నమ్మడం. ఆ పైన అదిగురుతోంది, ఈ లోపల ఆత్మధ్వజం ఎగురుతోంది. అందుకని సాష్టాంగం చేస్తారు. చేసి లోపలికి వస్తాడు. వచ్చే ముందు 3 మంటపాలు దాటతాడు. అవే మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అంటారు. ఈ 3 మంటపాలు దేవాలయ ఆగమంలో ఉంటాయి. ఈ 3 మంటపాలు దాటతారు. 3 మంటపాలు దాటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈషణత్రయం దాటేటట్టుగా నన్ను చెయ్యి, అక్కడ నేను ఆగిపోకూడదు. జీవితం తరించాలి, ధర్మపత్ని కావాలి. యజ్ఞం చెయ్యాలి, ధర్మపత్ని కావాలి. బిడ్డలు కలగాలి, ధర్మపత్ని కావాలి.
జీవితంలో కొన్ని సుఖాలు అనుభవించి ఈ సుఖాలు సుఖాలా అన్న వైరాగ్య సుఖం కలగాలి, ధర్మపత్ని కావాలి. కానీ ఇక బ్రతుకంతా ధర్మపత్ని మీదే పెట్టేసుకుని ఆఖరి స్మరణ కూడా అలా నీ మిగిలిపోకూడదు. కొడుకు మీద పిచ్చి మిగిలిపోకూడదు, డబ్బు మీద పిచ్చి మిగిలిపోకూడదు. ధనేష దారేష పుత్రీష నేను దాటాలి. అంత్యమునందు నువ్వు నాకు స్మరణలోకి రావాలి. ఒకవేళ నేను అలా స్మరించలేకపోతే నిన్నెవరు కాదన్నారు, నువ్వే నా స్మరణలోకి రా. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడు అవుతాడు. పశ్చిమం అంటే అస్తమయం. ఆఖరి ఊపిరి ఆగిపోయేటప్పుడు నువ్వు చెయ్యలేకపోతే నీ స్మరణలోకి నేను వస్తాను, ఒక్కసారి నా దర్శనం చేస్తే అని అభయం ఇస్తాడు. ఈషణత్రయం దాటడం, మహామంటప, అర్ధమంటప, ముఖమంటపాలు దాటడం. స్వామి దగ్గరికి ఎడుతున్నప్పుడు వాహనం ఉంటుంది ఎదురుగుండా. వాహనాన్ని చూడగానే సేవ జ్ఞాపకానికి రావాలి. వాహనాలు సేవకి ప్రతినిధులు. ఒక గరుత్మంతుడు ఉన్నాడనుకోండి, మహాబలవంతుడు, అయినా ఆయన బలాన్నంతటినీ ఈశ్వర సేవకు ఉపయోగించేశాడు. నేను ఎప్పుడూ ఈశ్వరుణ్ణి వహిస్తా, నాకు బలం ఉంది కదా అని పర్వతాలు ఎత్తుకుని కొండలు ఎత్తుకుని నేను ఇది ఎత్తగలను అది ఎత్తగలను అని తిరగను. నేనంటూ వహిస్తే స్వామిని మోస్తా అంతే. నందీశ్వరుడు ఉన్నాడు, నేను శంకరుణ్ణి మోస్తా. ఆయన పిలుస్తాడేమో అంతే, ఎదురుగుండా నించుంటాడు. ఏ సేవ ఇది అది అని అక్కర్లేదు. 2 కాళ్ళు వేసి కూర్చున్నా పక్కకు కూర్చున్నా ఆయన నా మీద కూర్చోవాలంతే. ఇక్కడ ఎప్పుడూ ఈశ్వర నువ్వు ఉండాలి. నేను ఏ పని చేస్తున్నానని కాదు, ప్రవచనం చేయని, ఉద్యోగం చేయని, ఇంట్లో ఉండని, పుస్తకం చదవని, మాట్లాడుతుండని, ఏది చేస్తూ ఉండని, నేను నిన్ను వహించాలి, లోపల నువ్వు ఉండాలి. నేను ఏది చేస్తున్నా నీ సేవగా చెయ్యగలగాలి. అదిగో ఆ భావన కలగడానికి వాహనానికి నమస్కారం చెయ్యాలి. చేసిన తరువాత దేవాలయంలోకి చూస్తాడు. దేవాలయంలో దీపాల వెలుతురులో భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. విద్యుత్ దీపకాంతి ప్రసరింప చెయ్యరు. మీరు వెంకటాచలం లాంటి క్షేత్రాలు చూస్తే ఒక్క నూనె దీపాలు కానీ నీతి దీపాలు కానీ వెలుగుతుంటాయి. వాటిలో భగవంతుడు కనపడతాడు. మొదట దీపం లేకపోతే భగవంతుడు కనపడడం. లోపల భగవన్మూర్తి ఉన్నా ఆ దీపాలన్నీ నిధనమైపోయి అనుకోండి, భగవన్మూర్తి దర్శనం అవ్వదు. ఈశ్వర, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని, వాడు ఈ విశ్వరచన చేశాడని, వాడు నాకు ఉద్ధారకుడని, నేను వాడిని చేరాలని, ధర్మం పట్టుకోవాలని, వాడి సేవలో తృప్తి పొందాలని నాకు బోధ చేసి ఆర్తి కల్పించిన వారు మా గురువుగారు. మా గురువుగారే ఆ గుడిలో ఉన్న దీపం. ఆయన వాక్కుల వెలుతురులో నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను. మా గురువుగారన్న దీపంలో వెలగని నాడు నాకు నీ గురించి తెలియదు. నిన్ను తెలియచేస్తున్నది ఆ దీపరూపంలో ఉన్న మా గురువని దీపంలో గురువుకి నమస్కారం చెయ్యాలి. చేసి భగవన్మూర్తిని చూసి ఆనంద బాష్పాలతో ఎంత పరవశించిపోతారో. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కలా పరవశించిపోయాడు. అన్నమాచార్యుల వారైతే ఒక అద్భుతమైన మాట అన్నాడు. గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నాడు. ఏమిటి దాని అర్థం అంటే, దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు. శంకరుడికి కూడా పేరుంది, నమచ్చోరాయచ శష్ప్యాయచ భేన్యాయచ శకత్యాయచ రాహ్యాయచ అని, నమచ్చోరాయచ అని దొంగ అని ఓ నమస్కారం. దొంగ అంటే మనకి తెలియకుండా చేస్తే, నేను తీసి పూలదండ ఇక్కడ పెడితే నాకు తెలియకుండా పట్టుకుపోయాడు అనుకోండి దొంగ అంటారు, అడిగి పట్టుకెడితే దొర అంటారు. ఆయన అన్నీ నాకు చెప్పి చేస్తున్నాడా? రాత్రి నేను నిద్రపోతే నా ఊపిరి విరే కోటేశ్వరరావు నేను తీస్తానులే అని చెప్పాడా? చెప్పకుండా ఊపిరి తీయించలా? నేను రాత్రి పులిహార తిని పడుకుంటే తెల్లారేపటికి జీర్ణం చేయట్లా? నాకు తెలియకుండా నాకు శక్తిని ఇవ్వట్లా? నాకు తెలియకుండా నాకు జ్ఞాపకం వచ్చేట్టు చేయట్లా? నా చేత మాట్లాడించట్లా? తెలియకుండా ఇన్ని చేస్తున్నవాడు దొంగ కాదు. రాత్రి నేను పడుకుంటే మా ఇంటి మందార మొగ్గ తెల్లారేటప్పటికి పువ్వు అవలా? మొగ్గలో లేని పరిమళం పువ్వులోకి రాలా? పువ్వు పిందెవలా? పిందె కాయవలా? కాయ పండయిన తర్వాత లోపల ఉన్న గుజ్జు తీపిగా అయిపోలా? పండు ఆకుపచ్చ నుంచి పసుపుతనంలోకి మారిపోలా? ఎర్రతనాన్ని పొందలా? ఇవన్నీ చేస్తున్నవాడు కనబడి చేస్తున్నాడా? కనపడకుండా చేస్తున్నాడు. ఉన్మిల్యనేత్రయుగముత్వ పంచరస్తాహ పాత్రా వశిష్ఠక దళీప లపాయసాని భుక్త్వా సలీలమదకేళి శుకాపటంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆయన లీలలు గుర్తు చేసుకోవడం. ఈశ్వర, చిలకలు పళ్ళు తిని రాత్రి నిద్రపోయి మళ్ళీ తెల్లారు లేచి కూని కూస్తూ చక్కగా ఉన్న పండు గుజ్జు మళ్ళీ కురుక్కు తింటున్నాయి, తెల్లవారుతోందని గుర్తు. అబ్బా, ఎంత గొప్పగా చెప్తారండి. అది ఆయన్ని స్మరించడం, ఆయన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం. ఆ జ్ఞాపకానికి తెచ్చుకోవడంలో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయి.
శ్రీశైలం వెళ్ళామనుకోండి, అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదాసురనాశ కర్రం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మృడానీ పతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటూ పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా అని భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆ పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని భక్తులందరూ వచ్చి శంభో శంకరా అని నిలబడ్డారు. స్వామి లేవ్వా, ఈ సుప్రభాతం చదవడం రాదు. మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు వాళ్ళు జానపదులు పాడే సుప్రభాతాలు పాడుకుంటుండేవారు తెల్లవారకట్టలేసి. ఏదో ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నా కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకుని మమ్మింక ఏలుకో అని ఆ భక్తుల చరిత్ర, ఆ తెల్లవారడం, ఆ శంకరుడు, ఆయన వైభవం, ఆ మూర్తి, ఆయన యొక్క గుణాలు అన్నమాచార్యుల వారికి గుర్తొచ్చాయి. ఇవన్నీ మాకు తెలియకుండా దొంగతనంగా చేసేసావా, నాకు కనబడి చేసావా ఇవన్నీ? అలాంటి వాడిని చూద్దామని పరిగెత్తుకొచ్చానా? నువ్వు నాకు కనపడకుండా ఎక్కడైనా దాక్కుందామని దూరేవు ఇందులోకి. ఇంకా నువ్వు పారిపోవడానికి వెనక తలుపు ఉండదు, గుడికి వెనక తలుపు ఉండదు. కాబట్టి ఏం చేసావు? దొరికిపోయి అలా నించున్నావు. దొంగ ఏం చేస్తాడు? దొరికిపోయాడు అనుకోండి, ఇంకా పారిపోవడానికి లేదు, అలా నిలబడిపోతాడు. అలా నిలబడిపోయావు, ఇక్కడ నేను ఎదురుగుండా ఉన్నానని. ఇప్పుడు దొంగ దొరికావు, నాకు కనపడ్డావు. ఏ దొంగ? నా ఆపదలనెత్తుకుపోయిన దొంగ, నాకు తెలియకుండా శుభాలనిచ్చిన దొంగ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ దొరికావా దొంగ? గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. అది పారవస్యం, అది ఆనందం. దైవ దర్శనంలో రోమాంచితమై కందుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా స్వామి దర్శనం చేసి పులకించి ఆయన అనుగ్రహము ప్రసాదం. ఆ ప్రసాదాన్ని, తీర్థాన్ని పుచ్చుకుంటే అది మనసై ఇంతకుముందు మన సమస్యలకి దొరకని పరిష్కారం ఆ లోపలికి వెళ్ళిన మనసు బుద్ధి ప్రచోదనం చేసి ఆ అనుగ్రహం మనకి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏమైంది? దేవాలయంలో దర్శనం చెయ్యడము అన్న మాటకు అర్థమేమి అంటే మన జీవితం తరించడానికి మార్గము అందులోనే ఉంది, తెలిసో తెలియకో. నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఏమిటి నీకు జబ్బు అన్నాడు. ఒకటో చాలా కడుపు నొప్పిగా ఉంది డాక్టర్ గారు, తెల్లవారి నుంచి అతిసారం అండి, ఇప్పటికి 30 మాటలు మరుగుదొడ్లోకి వెళ్ళొచ్చానండి, నీరంతా పోతోంది, చాలా నీరసంగా ఉంది డాక్టర్ గారు అన్నాను. ఆయన ఓసారి పొట్ట ఇక్కడ నొక్కారు, ఇక్కడ నొక్కారు, ఇక్కడ నొక్కారు, ఏదో కాస్త గొండిచ్చి నీళ్లలో కలుపుకు తాగు, మంచి నీళ్లలో, కాచిన నీళ్లలో కలుపుకు తాగు, కొబ్బరి నీళ్లు తాగు, మజ్జిగ తాగు, ఇవాళ అన్నం తినకు, రేపు పొద్దున్న నుంచి తిను, ఇదిగో ఈ మాత్ర వేసుకో అన్నాడు అనుకోండి. నేనేం చేస్తాను? ఆ మాత్రం 3 పూటలు వేసుకోమంటే వేసుకుంటాను. అంతేకాని డాక్టర్ గారు నాకు అతిసారము కలుగుటకు నాలో ప్రవేశించిన సూక్ష్మక్రిములేవి, వాటి స్వభావం ఏది, అవి ఎట్లు పెరుగుచున్నవి, వాటి వలన అతిసారం ఎట్లు కలుగును, నాలోని నీరు ఎట్లు పోవుచున్నది, ఈ ఔషధమునందున్న రసాయనమేమి, అది లోపలికి వెళ్ళి రక్తమునందు కలిసి ఆ సూక్ష్మాంగ జీవులతో ఎట్లు యుద్ధము చేయును, అవి ఎట్లు మరణించును, నా వ్యాధి ఎట్లు తగ్గును, వివరింపుము అంటే బయటికి పొమ్ము అంటాడు. అవన్నీ ఎందుకు నీకు? నమ్మకం ప్రధానం. వైద్యుడికి జబ్బు చెప్పు చాలు, ఆయన ఏం చేశారు? ట్యాబ్లెట్ ఇచ్చారు, నమ్మకంతో వేసుకో. పూట కోటేసుకో అంటే అతి తెలివితేటలకు పోయి 3 పూటలు వేసుకునేది 3 ఒక్కసారి వేసుకుంటాను అనకూడదు. ఏ మోతాదు అలా వేసుకో. ఈశ్వరుడు వైద్యుడు, ప్రథమో దైవ్యోభిషకు, నీకేం కావాలో ఆయనకి చెప్పు. అది నీ అవసరమైతే, అది నీకు ప్రయోజనమైతే ఇస్తాడు. ఒక్కొక్కసారి గమ్మత్తు ఏమిటో తెలుసా? అక్కడ ఉండడం ఇక నీకు ప్రమాదం అనుకుంటే నిన్ను సురక్షిత స్థావరంలోకి తీసుకెళ్ళి దాచేసుకుంటాడు. తన వస్తువు తాను రక్షించుకోవాలి. అందరూ సెల్లార్ పార్కింగ్లో పెట్టారు మోటార్ సైకిళ్ళు, దీపావళి వచ్చింది, అక్కడే సామాను కాలుస్తారు. లేక లేక కూడబెట్టి కొనుక్కున్న మోటార్ సైకిల్, దాని మీద ఎవడో మతాబ్ పడేస్తే తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో పెట్టి ఆమెయో కాసి ఇక్కడ బిద్దెతో నీళ్ళు ఎట్టండి అని కష్టపడి కొనుక్కున్న మోటార్ సైకిల్ అని చెప్తాను. నా మోటార్ సైకిల్ దీపావళి నాడు నేను దాచుకోవట్లా. పరమేశ్వరుడు తన వస్తువుని తాను ఎదర ప్రమాదం రానుంది, వీడిక్కడ ఉండకూడదని ఆ స్థానం నుంచి తప్పించి దాచుకుంటాడు ఒక్కొక్కసారి. అది ఆ తర్వాత తెలుస్తుంది, అప్పుడు తెలియదు. బెగ్గబెట్టుకుని నిందించకూడదు ఈశ్వరుణ్ణి. నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర.
అదిగో అలా తరించేటటువంటి మార్గాన్ని చెప్పగలిగినది ఏది అంటే దేవాలయ వ్యవస్థ. అందుకే సనాతన ధర్మంలో దేవాలయాలకి ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. అటువంటి దేవాలయ వ్యవస్థని మనందరం కూడా పరమ జాగ్రత్తతో కాపాడుకోవాలి. అందుకే మీరు చూడండి, దేవాలయంలో మిగిలిన అన్ని చోట్ల ద్వారాలు ఉంటాయి, ఒక్క అంతరాలయానికి మాత్రం వెనక ద్వారం ఉండదు. ఎందుకో తెలుసా? ఇక నీ జీవితంలో అది దాటి వెళ్ళిపోవడానికి ద్వారం లేదు. ఎక్కడ వరకు వెళ్ళాలి జీవితంలో ప్రస్థానం? ఆయన యందు ఐక్యమైపోవడం వరకే. అది దాటి వెళ్ళిపోవడానికి ఏముంది? ఇంకేం లేదు. ఇంకా ఆయన్ని దాటి వెళ్ళే ద్వారం లేదు. అందుకే 9 ద్వారాలు మనిషి బతికున్నంత కాలం పనిచేస్తాయి. ఒక ద్వారం పుట్టినప్పుడు తెరుచుకొని మూసుకుంటుంది, 11వ ద్వారం వెళ్ళేటప్పుడు తెరుచుకుంటుంది. అంతే శాస్త్రం. యోగరహస్యంలో 11 రంధ్రాలు. బతికున్నాడు అని గుర్తు ఏమిటంటే 9 రంధ్రములు పనిచేస్తాయి. స్వేదరంధ్రములు కోట్ల సంఖ్య వదిలిపెట్టండి. 2 కంటి రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు, నోరు, మలద్వారము, మూత్రద్వారము పనిచేస్తే బతికున్నాడని గుర్తు, ఆరోగ్యంగా ఉన్నాడు. పుట్టాడని గుర్తు ఏమిటంటే ఒక రంధ్రం తెరుచుకుని మూసుకుంటుంది, నాభి. అమ్మ కడుపులో ఉన్నన్నాళ్ళు నాభి గొట్టం ద్వారా ఆహారం అందుతుంది. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు, బొడ్డు మూసుకుపోతుంది. నాభీబంధం తెగుతుంది, అమ్మతో హృదయబంధం మిగిలిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. గుడి లోపలికి ఇలా ఎలా వచ్చాడో అలాగే ఇక్కడ కూడా పైకి ఎక్కుతాడు. యోగంలో పైకెక్కి 11వ రంధ్రాన్ని ఇక్కడ భేదిస్తాడు, బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు. అందుకే సీమాంతం అంటారు. పాపిడి తీసేటప్పుడు ఇక్కడ వరకే, దాటి తీయకూడదు. ఇక్కడ వరకే పాపట కడుపుతో ఉన్నప్పుడు భర్త తీస్తాడు, అడవి పంది ముళ్ళు పట్టుకుని. అలా తీస్తే సీమంతోన్నయనం అంటారు. రాక్షసీ శక్తులు గర్భస్థమైన శిశువుని చెనకకుండా కాపాడతాయి. అంతేగాని వీళ్ళు 7 రకాలు వాళ్ళు 8 రకాలు తీసుకొచ్చి మధుర పదార్థాలు ఇచ్చుకోవడం కాదు. అడవి పంది ముళ్ళుతో భర్త గణపతి హోమం చేసి పాపట తీస్తే దాన్ని సీమంతోన్నయనము అంటే జుత్తు ఎత్తి కట్టుట, ముడేస్తాడు. సీమాంతము అంటే అక్కడతో అంతం అయిపోయింది, పాపట అక్కడి వరకే తీయాలి, అది దాటి తగలకూడదు. అక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, అది ఆఖరణ భేదిస్తాడు. ఆఖరణది పగిలిపోయింది అనుకోండి, పగిలిపోతే అందులోంచి నిర్గమిస్తే ఈశ్వరుడు యందు ఐక్యం అవుతాడు. అది 11 చివర తెరుచుకుంటుంది, నాభి మొదట తెరుచుకుని మూసుకుంటుంది. 9 బతికున్నంత కాలం పనిచేస్తాయి. ఇక ఆ 9 పని చేయట్లేదంటే అయిపోయింది, వెళ్ళిపోయాడని గుర్తు. అది పైనుంచి వెళ్ళలేదంటే మళ్ళీ వస్తాడు ఇంకో శరీరంతో అని గుర్తు. అది కనీసం జన్మ పరంపర తగ్గించుకోవాలంటే గుడికి ప్రతిరోజు రావాలని బోధ. అప్పుడు ఏమవుతుంది? ఆయన్ని దాటి వెళ్ళడానికి ద్వారం ఉండదు. అందుకే వెనక తలుపు ఉండదు, ముందు తలుపే ఉంటుంది. అంటే జీవిత ప్రస్థానం ఎక్కడ పూర్తయిపోతుంది అంటే ఆఖరణ ప్రస్థానం అదిగో అలా వచ్చి ఆయన యందు ఐక్యమైపోవడంలో ఇంకా నాకు ఆయనకి భేదం ఉండకూడదు. చిట్ట చివర జీవబ్రహ్మైక్య స్థితిని పొందాలి. తత్వమసి, తత్వం తత్వం అసి, అది ఇది అయి ఉన్నది. జీవబ్రహ్మైక్య స్థితిని పొంది ఇది వేరు ఇది వేరుగా ఉంటే ఇలా ఇలా చూపిస్తుంది. ఇది దీంతో కలిసిపోతే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే శారద. అలా ఆఖరణ నా ప్రస్థానం అక్కడ వరకే, అక్కడతో ప్రస్థానం అయిపోయింది. ఇక దాటి వెళ్ళడానికి లేదు. ఆయనందు ఐక్యమైపోవడమే. అది మిగిలిన ప్రాణులకు లేదు, మనుష్యుడికి ఒక్కడికే. ఇచ్చిన కంఠం చేత చేస్తావా, పాటతో చేస్తావా, నృత్యంతో చేస్తావా, నీకు వచ్చిన శాస్త్ర విద్యతో చేస్తావా, వేదంతో చేస్తావా, గుడి తుడిచి చేస్తావా, గుడి కడిగి చేస్తావా, వాహనం పట్టి చేస్తావా, అంట్లు తూగుతావా, భజన చేస్తావా, పాట పాడతావా, ప్రవచనం చేస్తావా, నీకు వచ్చిన చదువు ఆయన ఇచ్చినదని వినయంతో బ్రతుకుతావా, ఏం చేసినా సరే అది ప్రసాదం. ఆయనకి నివేదన, ఆయనకి నైవేద్యం పెట్టి చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు కూడా నువ్విచ్చినది నీకు ఉపయోగించాను, నీ యందు చేరిపోతున్నానని భేదించి వెళ్ళి ఆయన యందు ఐక్యమైపోతాడు. అది చరమస్థితి. అది చెప్పగలిగినది దేవాలయం. తెలిసి కానీ తెలియక కానీ రోజు గుడికొచ్చి గుడికి ప్రదక్షిణం చేసి గుడికి నమస్కారం చేసి గుళ్ళోకి వెళ్ళి వచ్చే అలవాటున్న వాళ్ళందరికీ కూడా చరమ ప్రయోజనం అంతే. వాణ్ణి ఈశ్వరుడు రక్షిస్తాడు. వాణ్ణి రక్షించాడు, కాపాడాడని ఎవ్వరికీ తెలియదు. అందుకే ఒక ముతక సామెత, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం. అంటే ఆయనకి నేను చెప్పినన్ని తెలియకపోవచ్చు,
అంటే నాకు అన్నీ తెలుసనో గొప్పనో కాదు, మీలో ఎంతోమందికి తెలుసున్న విషయాలు నాకు తెలియవు. ఏమీ తెలియకపోయినా నమ్మి గుడి చుట్టూ తిరిగాడు ప్రతిరోజు. చిట్ట చివరికి ఏ గుడి చుట్టూ తిరిగి గుడిని నమ్ముకున్నాడో ఆ గుడిలో స్వామి ఎందే తాను చేరిపోయాడు. నాకిన్ని తెలిసిన అహంకారం పొందాడు. వాడు కోట్ల జన్మలు కిందకొచ్చాడు. వినయం ప్రధానం అని చెప్పడానికి దేవాలయ వ్యవస్థ తార్కాణమై ఆగమం ప్రకారం నిలబడి సనాతన ధర్మమునందు పతాక స్థాయిలో నిలబడినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యవస్థ. సరే, నేను అక్కడ వరకే మాట్లాడాను, కానీ ఇంకా అసలు దేవాలయములు, ఉత్సవములు, దేవాలయములు, పూజలు, దేవాలయములు, కైంకర్యములు ఇవన్నీ కూడా మాట్లాడాలంటే నేను 3 నెలలు శంషాబాద్లో ఉండాలి. అక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు, మీకు తెలియందే ఉంది, మీకు అన్నీ తెలుసు, తెలియనట్టు కూర్చుంటారు. అది మీ వినయం. కాబట్టి ఒక్క మాట చాలు. ఎవరి కోసం చెప్పడం అంటే మీకోసం కాదు, చెప్పుకుని నేను తరించడానికి చెప్పడం అంతే. కాబట్టి ఇంత మంచి అవకాశంలో ఈ ఆశ్వీజమాసం యొక్క చిట్ట చివరి రోజులలో ఇంత పరమాద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంగణానికి వచ్చి మారు వడ్డించండి అని ఎప్పుడు అంటారు? పదార్థం బాగుంటే కదూ. ఈశ్వరుడు ఒక్కరోజు కాదు 2 రోజులు మాట్లాడలే అన్నాడంటే మారు వడ్డించమన్నాడని కదూ. నా జీవితానికి ఇంకంతకన్నా సార్థక్యం ఏమిటి? కాబట్టి ఇంత అదృష్టాన్ని ఇచ్చినటువంటి సర్వేశ్వరుడి పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వారి దీనికి ఎంత మటుకు తగనే ఎందుకు పిలిపించారని చెప్పి వెళ్ళటం జరిగింది. వెళ్తే ఇక్కడ దేవాలయం కట్టించదలుచుకున్నాం, మీరు దానికి నిర్వహణ చేసి కట్టించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకు వారు నన్ను పిలిపించారో, వారి మనసులో నన్ను ఎందుకు మిదిలించారో తెలియదు. అట్లాగే నేను వచ్చిన తర్వాత దేవాలయం కట్టాలంటే నేను ఏదో అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాను, కానీ నాకు ఇంజనీరింగ్లో అంత పరిజ్ఞానం లేదు అని చెప్పి ఒకటి 2 సార్లు అటు చూసిన తర్వాత రవి మిదిలాడు. రవిని కూడా ఏమయ్యా ఈ దేవాలయం కట్టావా అని చెప్పి అంటే అతను కూడా వెంటనే అంగీకరించి ఈ దేవాలయాన్ని సంవత్సరంలో 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో మేము సంకల్పంగా చేయాలి, దీంట్లో ఏదో లాభం పొందాలి అనే ఇది కాకుండా మాకు ఎక్కడి నుంచో దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్టు ఆ జగద్గురువులు ఆదేశించడం బట్టి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం కట్టించింది. ఈ దేవాలయం కట్టించిన తర్వాత ఈ దేవాలయాన్ని ఎట్లా నడుపుతామా? హుండీ పెడితే హుండీలో నెలకు 3,000 2,000 వస్తాయి. అవి దానికి ఇది హుండీలో డబ్బులు రావాలని కాదు ప్రశ్న. ఇది ఎట్లా నడపడం అని అంటే అప్పుడప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు వారి ఫ్యామిలీ అంతా కూడా ఇంట్రెస్ట్ తీసుకుని వారు మిగతా పెద్దలు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది. ఇది తప్పకుండా ఆ దేవుడే ఈ దేవాలయాన్ని నడిపించుకుంటారని చెప్పి పూర్తిగా నమ్మిన వాళ్ళం కాబట్టి ఆ జగద్గురువుల ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా మంచి ఉచ్చస్థితికి తీసుకురావాలని చెప్పి ప్రార్థిస్తూ ఈనాడు మనకి ఈ దేవాలయం గురించి దేవాలయాలకు వెళ్ళటానికి ఎంత ఆవశ్యకత ఉన్నదో వారిని వివరంగా చెప్పేందుకు చాగంటి కోటేశ్వరరావు గారికి వారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.